ఆవిడ వీడియోస్ ఏంటంటే ఆవిడ చేస్తే ఆల్మోస్ట్ ఒక 80% వాళ్ళ మైండ్ సెట్‌ని మార్చుకున్న జనం చాలా మంది ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. 1 వీక్‌లో 2 వీడియోస్ పెట్టొచ్చు కదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎందుకంటే నావన్నీ కొంచెం కాన్సెప్ట్ బేస్డ్‌గా లైక్ ఏదో ఒక యూస్‌ఫుల్ థింగ్ ఉండాలి అని చూస్తాను. జీవితమస్తు అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలని థాట్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? నేను ఐటీలో చేశాను కదా, సో మా బాబు కోసం నేను బ్రేక్ తీసుకున్నా మధ్యలో. ఆర్య ఎలా ఉన్నాడు? చూస్తాడా వీడియోస్ మీవి? చూస్తాడు. ఈ మధ్య ఎందుకో సడన్ గా యువర్ ఛానల్ ఇస్ ద బెస్ట్ ఛానల్ అమ్మా అన్నాడు. అంటే మీది లవ్ మ్యారేజ్ అని. సో ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఒకసారి అనుకోకుండా మేము అందరం కలిసి హాలిడేస్కి వైజాగ్ నుంచి విజయవాడకి ఒకే ట్రైన్లో ట్రావెల్ చేసాం అనమాట. సో అప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అఫ్ కోర్స్ మా హస్బెండే. మీరు యానిమల్ మూవీకి రివ్యూ చెప్పినప్పుడు చూసాను నేను, అసలు జనం ఎంత రియాక్ట్ అయ్యారు అనేది. అంటే చాలా రెస్పాన్సిబుల్ గా అనిపించింది. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏంటండి? మోస్ట్ హ్యాపీయెస్ట్ అంటే యాక్చువల్గా మన టైం లైన్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా. ద మోస్ట్ సాడెస్ట్ థింగ్ అలానే? బేసికల్గా నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ విషయంలో. ఒకసారి నాకు మిస్డ్ అబార్షన్ అయిందనమాట ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్పారన్నమాట. సో అసలు షాక్. స్వప్న గారి విజయం వెనక ఎవరున్నారంటే ఒకరి పేరే చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్తారు? మా హస్బెండ్ పేరు చెప్తాను. ఇప్పుడు విజయానికి వెనకుండి బ్యాక్ ఎండ్ లో ఉన్న పర్సన్ హూ ఇస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ మీ ఇద్దరిలో అంటే ఎవరు చెప్తారు? అది ఇప్పటికీ మా డిస్కషన్ జరుగుతూనే ఉంటుందండి. సో అది ఇంకా తేలని విషయం. గారు మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇలా టర్నింగ్ పాయింట్ ఏదైనా ఒకటి ఉందా మీకు? స్పెసిఫిక్ గా అంటే నేను అనుకోలేదు ఎప్పుడు నేను ఇలా ఉంటాను అలా ఉంటానని. బట్ అత్తయ్య గారిని నేను బాగా చూసుకున్న దగ్గర నుంచి మా ఆయనకి నాకు మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. డిఫికల్ట్ టైమ్స్ అప్పుడే తెలుస్తుందండి. అంటే సే ఐ నో షీ ఈస్ గుడ్. బీయింగ్ ఏ కపుల్, ఈ జనరేషన్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద మీ కామెంట్ ఏంటి అసలు? హౌ యూ థింక్ అనేది, హౌ యూ ఆర్ కమిటెడ్ టు యువర్ రిలేషన్షిప్ అనేది మ్యాటర్స్. ఐ మీన్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు. బ్యూటిఫుల్ అని చెప్పడం కంటే నేను ఆవిడ ఒక గురువు అని చెప్తాను. ఒక మెంటర్ అయ్యి ఉండొచ్చు చాలామందికి. ఆవిడ వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. బేసికల్లీ ఒక యూట్యూబర్ అంటే వాళ్ళని చూడడానికి జస్ట్ ఓకే ఆవిడ చేస్తుంది మనం చూస్తున్నాం అన్నట్టు ఉంటారు. కానీ ఆవిడ వీడియోస్ ఏంటంటే ఆవిడ చేస్తే ఆల్మోస్ట్ ఒక 80% వాళ్ళ మైండ్ సెట్‌ని మార్చుకున్న జనం చాలామంది ఉన్నారు. ఆవిడ వీడియో రివ్యూ చెప్పి ఈ మూవీ చూడొద్దు అంటే చూడరు, ఈ మూవీ చూడండి అంటే చూడగలరు. అంత ఏమంటారు జనాలకి అడిక్ట్ అయిపోయారన్నమాట. ఐ మీన్ జనాలు ఆవిడకి అడిక్ట్ అయిపోయారనమాట. నేను కూడా ఈ మధ్య రీసెంట్గా ఆవిడ వీడియోస్ చూస్తూ నా మైండ్ సెట్ని కొంచెం కొంచెం మార్చుకుంటున్నాను అనమాట. నా మీద కూడా ఆవిడ ప్రభావం ఉంది కొంచెం అని చెప్పొచ్చు. సో షీ ఈస్ నన్ అదర్ దాన్. మీకు ఒక హింట్ ఇస్తాను. ఈరోజు నేను మీకు ఒక మంచి మాట చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కానీ చెప్పిస్తాను అనమాట. సో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. షీ ఈస్ నన్ అదర్ దాన్ స్వప్న గారు. స్వప్న జీవితమస్తు ఛానల్ కానీ కాదు, ఇది ఫిల్మీ లుక్ ఛానల్. సో స్వప్న గారితో అయితే చాలా చాలా విషయాలు అయితే మాట్లాడదాం. హలో స్వప్న గారు. హాయ్ వైష్ణవి గారు. అయ్యో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు నా కోసం ఇచ్చిన ఇంట్రడక్షన్ అబ్బో చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ లుక్ సో గార్జియస్ టుడే. చాలా సారీ బాగా నచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ. మీ వీడియోస్ కి మేము ఇంత అడిక్ట్ అయిపోవడానికి మా మీద ఏమైనా చేతబడి ఏమైనా చేస్తున్నారండి? చేతబడి కాదులే కానీ దాని మీద నా ఎఫర్ట్స్ అయితే తప్పకుండా ఉంటాయి. అంటే ఎలా ఇంట్రెస్టింగ్ గా
చెప్పాలి అంటే ఎలా ఉంటే వాళ్ళకి ఈజీగా సింపుల్ గా, ఓకే. అంటే ఇలాంటి టాపిక్స్ అందరూ అంత ఇంట్రెస్ట్ కనెక్ట్ అవ్వరు. అవును. సో మనం కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అని దానికి డెఫినెట్ గా ఒక ఎఫర్ట్ అయితే పెడతాను. పెడుతున్నారు. మరి చేతపడి కాదు, తప్పకుండా ఎఫర్ట్ అయితే పెడతా. వీళ్ళనంత సింపుల్ గా కొంచెం లైక్ లైట్ హార్టెడ్ గా ఉండేలాగా కూడా చూస్తా. అండ్ మీ వాయిస్ లో మెలోడీ ఉంది చూడండి, అది మేము ఇంకా కనెక్ట్ అవ్వడానికి ఒక ప్లస్ పాయింట్ అనమాట మీకు. ఓకే, యాక్చువల్ గా నేను ఎప్పుడు నా వాయిస్ ని కౌంట్ చేసుకోవాలి, అంటే నా స్ట్రెంగ్స్ అంటే ఏవో కొన్ని ఉంటాయి కదా, ఎప్పుడు ఇలా నా వాయిస్ కి ఇలా అప్రిషియేషన్స్ వస్తాయని ఎప్పుడు అనుకోలేదు అనమాట. సో ఆఫ్టర్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఇది కూడా నా అసెట్ అని తెలుసుకున్నా. అది నిజంగా మీకు చాలా పెద్ద ఎసెట్, అసలు మామూలుగా కూడా కాదు. చాలా బాగుంటుంది మీ వాయిస్. సో వినాలనిపిస్తుంది అనమాట, అంత స్మూతింగ్ గా. అవును కదా, బాగుంది కదా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట మీరు చెప్తుంటే. అండ్ మీ వీడియోస్ చూస్తుంటే బా 2 రోజులకు ఒక వీడియో పెట్టొచ్చు కదా, ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి. 1 వీక్ లో 2 వీడియోస్ పెట్టొచ్చు కదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎందుకండి లేట్ గా ఎందుకంటే నావన్నీ కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ గా, లైక్ ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ ఉండాలి అని చూస్తాను. అదంతా చేయడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ నాకు ఫ్యామిలీ ఒకటి చాలా ప్రయారిటీ. మా బాబు ఒక్కడే కాబట్టి నేను తప్పకుండా తనతో టైం స్పెండ్ చేయాలి, ఇంకా మా హస్బెండ్ కి టైం ఇవ్వాలి. సో ఇవన్నీ కలిపి ఫస్ట్ ప్రయారిటీ దానికి, కాబట్టి మిగిలిన టైంలోనే చేస్తూ ఉంటాను నేను ఇది. ఓకే. సో అందుకని నాకు టైం వైజ్ అండ్ మంచి యూస్ఫుల్ పాయింట్స్ చెప్పాలి, ఇటు 2 విషయాల వల్ల వీక్లీ వన్స్ ఒకసారి అది కూడా టైట్ అవుతూ ఉంటుంది. అదేలేండి, నార్మల్ వీడియోస్ చేసే వాళ్ళు ఇప్పుడు రోజు డైలీ వ్లాగ్స్ అనుకోండి వాళ్ళకి ఈజీ, కానీ ఒక పాయింట్ తీసుకొని దాని గురించి మాట్లాడడం, దాని నుంచి జనాల్ని ఇట్లా మోటివేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇట్ టేక్స్ టైం, కొంచెం అర్థం చేసుకోవాలి మనమే, ఇంకా తప్పదు. అవును, అదే చెప్తూ ఉంటా, కొంచెం అర్థం చేసుకోండి, కుదిరితే అప్పుడప్పుడు నాకు ఒక బ్రేక్ ఇవ్వండి అని కూడా అడుగుతూ ఉంటా అనమాట. సో వాళ్ళు కూడా తీసుకోండి, మీరు కూడా రీఛార్జ్ అవ్వాలి కదా అంటూ ఉంటారు. బట్ దే ఆర్ అడిక్టెడ్ టు యూ. యా. సో మండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 2 years నుంచి ప్రతి మండే స్వప్న గారి వీడియో వస్తుంది అని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతారా, ఈ రోజు అక్క వీడియో వస్తుంది చూడొచ్చు అనే ఇదిలో ఉంటారు. కాబట్టి సో మిస్ చేయకండి, మేము ఎప్పుడు ఆ మండే వెయిట్ చేసి నేను ట్రై చేస్తూ ఉంటా. సో యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత పక్కన పెడితే, పెట్టక ముందు గురించి మాట్లాడతాను ఒక 2 minutes. మామూలుగా నేను విన్నంత వరకు మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు. సో ఐటీ ప్రొఫెషన్ ఈస్ సో ఫార్ ఫ్రమ్ యూట్యూబ్. సో అసలు యూట్యూబ్లోకి రావాలి, అది కూడా జీవితం మస్తు స్వప్నాస్ ఏదైనా ఇట్లా పెట్టుకుంటారు కదా, స్వప్నాస్ కిచెన్, స్వప్నాస్ హోమ్, స్వప్నాస్ వ్యూస్, ఇట్లా ఏదైనా పెట్టుకుంటారు కదా. అలా కాకుండా జీవితం మస్తు అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలని థాట్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్గా అదే నేను ఐటీలో చేశాను కదా, సో మా బాబు కోసం నేను బ్రేక్ తీసుకున్నా మధ్యలో. ఓకే. సో అప్పుడు యాక్చువల్గా నేను ఒక రకంగా స్టక్ అయిపోయాను అనమాట లైఫ్లో, అంటే బాబుని చూసుకోవడం ఇంకా అదే అన్నట్టుగా అయిపోయింది. అండ్ ఆ టైంలోనే కోవిడ్ కూడా స్టార్ట్ అయింది. సో ఏదో కొంచెం లైఫ్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చుకుందాము, కొంచెం అంటే జస్ట్ హోమ్ మేకింగ్ అనే కాకుండా ఈవెన్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా చెయ్యాలి అని అయితే అనుకున్నాను అనమాట. సో వన్స్ డిసైడ్ అయిన తర్వాత నేను ఏంటంటే ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి అని అయితే బాగా ఆలోచిస్తా. సో పేరు కూడా అలాగే ఉండాలి అని అనుకున్నా. అంటే ఇలా కూడా అనిపిస్తుంది, మన పేరు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, కానీ ఏదైనా మంచి తెలుగు వర్డ్, అంటే నా ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మీనింగ్ వచ్చే టైప్ లో ఉండాలి, తెలుగు వర్డ్ అయి ఉండాలని అనుకున్నాను. సో మా ఫాదర్ తో కొన్ని డిస్కస్ చేసా, అంటే వాళ్ళకి పాత సాంగ్స్ అవి తెలుస్తాయి కదా, ఏమన్నా వర్డ్స్ ఇస్తారేమోనని. కొంచెం దగ్గరగా ఏదో ఇచ్చారు. సో దాని నుంచి నాకు ఈ ఐడియా వచ్చింది అనమాట, జీవితం మస్తు అని. అంటే నేను చెప్పాలనుకునేది కూడా అదే కదా, అంటే లైఫ్ ని మనం ఎలా బెటర్ చేసుకోవచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. పెట్టడమే ఇవే చేయాలి వీడియోస్, ఐ మీన్ లైఫ్కి సంబంధించి జనాలు ఎలా ఉండొచ్చు, వాళ్ళ థింకింగ్ ఎలా మార్చుకోవచ్చు, ఈ వీడియోసే చేయాలని. అంటే యూట్యూబ్ పెట్టుకున్నప్పుడు నార్మల్గా వ్లాగ్ చేయొచ్చు, కుకింగ్ చేయొచ్చు, ఆ టూర్ ఈ టూర్ ట్రావెలింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇవే చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎందులోనూ లైక్ ఓకే ఇందులో ఇప్పుడు వంట బాగా చేస్తాను అనేం లేదు, బాగా రెడీ అవుతానంటే ఆ స్కిల్స్ కూడా ఏం లేవు, అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ గా లైఫ్ బెటర్ చేసుకోవడం, అండ్ ఇలా ఇప్పుడు నేను ఐటీలో కూడా వర్క్ చేశాను కదా, సో చాలా నేర్చుకున్నాను నేను. అంటే మెయిన్ వర్క్ అనే కాదు, మనుషులతో డీల్ చేసేది కూడా చాలా ఉంటది. ఇంకా నేను ఆన్ సైట్కి వెళ్ళాను, చాలా మందితో డీల్ చేశాను, అప్పుడు చాలా నేర్చుకున్నాను, అంటే ఎలా ఉండాలి ఎవరితో అయినా చెప్పి, అండ్ ఎలాంటి స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అలా అని
స్టార్టింగ్ నుంచే నేను ఇవి చెప్పేయాలి అన్నట్టు కూడా ఏం అనుకోలేదు. జస్ట్ ఒక 5 ఐడియాస్ నా మైండ్లో ఉన్నాయి, స్టార్ట్ చేశాను. ఓకే. ఇంకా తర్వాత ఈవెన్ ఆడియన్స్ కూడా వేటికైతే కనెక్ట్ అవుతున్నారో, నేను కూడా ఏవైతే ఇంప్రూవ్ అవుతున్నానో అవి షేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని నేను తెలుసుకుని అవి షేర్ చేయడం. అండ్ అక్కడ సబ్స్క్రైబర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. అంటే చాలా లైఫ్ చేంజింగ్ గా ఉన్నాయి అని. సో వాళ్ళ రెస్పాన్స్ని బట్టి కూడా ఏది యూస్ఫుల్ అన్నట్టుగా ఇలా వచ్చాను. నాకే తెలియదు ఇలా వస్తాను అని చెప్పి అనమాట. ఇన్ని విషయాలు షేర్ చేస్తానని నాకే తెలియదు. సో నేను నేర్చుకున్నాను, వాళ్ళకి నేర్పించాను, అండ్ వాళ్ళకి యూజ్ అయ్యాయి అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. చాలా యూజ్ అయ్యాయి కదా మామూలుగా కూడా. నాకు పర్సనల్ గా మెయిల్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో కొన్ని చాలా టచింగ్ గా ఉంటాయి. అంటే కొంతమంది ఈ ప్రాబ్లమ్స్ నాకు ఒక్కదానికి ఉన్నాయని బాధపడే వాళ్ళు చాలా మంది. సో ఈ వీడియోస్ ద్వారా ఓకే ఇలా చాలా మంది ఉన్నారు, ఇది నార్మల్, అంటే దీని నుంచి కూడా మనం బయటికి రావచ్చు అని చాలా మంది నాకు అలా మెయిల్స్ చేశారు అనమాట. ఓకే. వాళ్ళ లైఫ్ చేంజింగ్ కదా పాపం, వాళ్ళు స్టక్ అయిపోయి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ లో. సో మీరు మాట్లాడిన మాటలు వాళ్ళకి అయ్యో నేనే కాదు, ఇది చాలా నార్మల్ థింగ్, నేను బయటకు వచ్చేయచ్చు, ఇది ఒక ఫేజ్. ఎస్పెషల్లీ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అదొక స్ట్రెస్ లాగా ఉంటుంది కొంచెం. అంటే ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే కదా, ఇప్పుడు ఒక పక్క వర్క్, పిల్లలు, ఇదంతా ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ లాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. టైం మేనేజ్మెంట్ కానీ, మెంటల్ గా కొంచెం రిలాక్స్ అవ్వడం, స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, ఆ విధంగా. ఓకే. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 100K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. బట్ యూ వర్త్, ఐ మీన్ మీ వర్త్ అది చాలా తక్కువ. నేనైతే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా 5 lakhs 6 lakhs 1 million వరకు అదే మీ వీడియోస్ అంత వర్త్ ఉన్నాయండి. అదే అండి, కామెంట్స్ లో కూడా అదే చెప్తారన్నమాట, యూ డిజర్వ్ మోర్ అని. అంటే నేనేంటంటే యూట్యూబ్ ఫాస్ట్ గా గ్రో అయిపోవాలి అవి కాదు నా అంబిషన్స్ అనమాట. ఒకవేళ ఫాస్ట్ గా గ్రో అయిపోవాలి అంటే నేను చాలా వీడియోస్ చేస్తుండేదాన్ని. నేను చేసిన వీడియోస్ చాలా తక్కువే, అంటే వీక్లీ వన్సే పెడతాను కదా. సో మెయిన్ టార్గెట్ అది కాదు, బట్ రీచ్ అయినందుకు నేను చాలా హ్యాపీ. అంటే నేను ఎంజాయ్ చేస్తూ యూస్ఫుల్ వీడియోస్ చేయాలి అని అలా స్లోగా వెళ్తూ ఉన్నాను అనమాట. ఓకే. సో వి నీడ్ యువర్ ఇంట్రడక్షన్. ఒకసారి మీ ఇంట్రడక్షన్, మీ ఛానల్ కి చెప్పే ఇంట్రడక్షన్ మా దగ్గర ఒకసారి జస్ట్ అలా. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్ కు స్వాగతం. జీవితమస్తు ఛానల్ కి జీవితమస్తు మీరు అంటే కూడా బాగుంది. ఇప్పుడు ఫిల్మీ లుక్స్ ఛానల్ కి స్వాగతం అనండి. ఫిల్మీ లుక్స్ ఛానల్ కి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ కూడా చేసేయచ్చు నన్ను, ఎలాగో మీరు స్వాగతం అన్నారు. నాకు యాక్చువల్గా చేయాలని ఉంది. ఈసారి మా ఇంటికి రండి, మా ఇంట్లో చేస్తా. తప్పకుండా, ఖచ్చితంగా వస్తాను. సో మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుందాం. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఎక్కడి నుంచి స్వప్న గారు? మాది యాక్చువల్గా కృష్ణా డిస్ట్రిక్ట్ చల్లపల్లి అని ఒక చిన్న టౌన్. అంటే పుట్టింది ఒక 3rd క్లాస్ వరకు అక్కడ చదివాము. తర్వాత యాక్చువల్గా మేము విజయవాడ షిఫ్ట్ అయిపోయాము. 6th నుంచి ఇంటర్ వరకు అక్కడే. ఓకే. తర్వాత బీటెక్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. అక్కడ 4 years. తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. అప్పుడు ఇంకా హైదరాబాద్లో చేశాను. తర్వాత మధ్యలో పూణే కూడా వెళ్ళాం అనమాట, జాబ్ చేంజ్ అయినప్పుడు. అక్కడ ఒక 5 years ఉన్నాం. ఓకే. సో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. అమ్మ నాన్న వాళ్ళు విజయవాడలోనే. ఇప్పుడు కూడా విజయవాడలో. మీరు ఒకరేనా ఇంట్లో? మా తమ్ముడు కూడా ఉన్నాడు. యు హావ్ ఏ బ్రదర్. ఓకే. అమ్మ నాన్న తమ్ముడు ఏం చేస్తారు అమ్మ నాన్న వాళ్ళు మీ చిన్నప్పుడు? మా ఫాదర్ ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. ఓకే. అకౌంటెంట్ గా. అండ్ మదర్ హోమ్ మేకర్. మా బ్రదర్ సాఫ్ట్వేర్ ఇక్కడ వర్క్ చేస్తాను హైదరాబాద్. సో ఈ లైఫ్ చేంజింగ్ ఐడియాస్ చెప్పాలనేది వాళ్ళ నుంచి వచ్చిన, ఐ మీన్ వాళ్ళ ఇంట్లో మాట్లాడే తీరు కానీ అట్లా ఏం కాదు, అసలు సంబంధమే లేదంటారు? అలా ఏం కాదండి, అందరూ యాక్చువల్ గా చాలా సైలెంటే. ఏమన్నా అడిగితే సలహా ఇస్తారు కానీ వాళ్ళైతే అంత మామూలుగా అయితే పూర్తిగా సైలెంట్. నేను కూడా సైలెంటే, కానీ ఛానల్ స్టార్ట్ చేశాక నేను ఇలా చెప్తానని నాకే తెలీదు. అప్పుడు కూడా మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారేమో, లేదంటే జనం అందరు కూర్చుంటే అప్పుడు. యాక్చువల్గా నా మెయిన్ థింగ్ ఏంటంటే నేను ప్రిపేర్ చేస్తాను కదా, ఏం పాయింట్స్ చెప్పాలి అని ఆలోచించి, అదే అనమాట మెయిన్ థింగ్. అంటే అదేలేండి, ఒక విషయాన్ని ఏంటి అనేది ఇంక చెప్పడం అనేది చాలా వరకు బ్యాక్గ్రౌండ్ లో చెప్తూ ఉంటాను, కొంచెమే ఉంటది, వాయిస్ ఓవర్ లో వెళ్తుంటది. నేను మెయిన్ ఎంజాయ్ చేసేది ఆ ప్రిపరేషన్. ఓకే. స్క్రిప్ట్ ప్రిపరేషన్. మీ వీడియోస్ చూస్తున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే మీది లవ్ మ్యారేజ్ అని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విషయం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుద్దని. సో ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఓకే, నేను అదే బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో, సో అక్కడ జాయిన్ అయ్యాను కదా. ఓకే.
సో అక్కడ బేసికల్లీ విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో ఒకసారి అనుకోకుండా మేము అందరం కలిసి హాలిడేస్ కి ఓకే వైజాగ్ నుంచి విజయవాడకి ఒకే ట్రైన్ లో ట్రావెల్ చేసాం అనమాట. ఓకే సో అప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం, నేను, మా హస్బెండ్ అండ్ మాకు ఒక బ్యాచ్. ఓకే సో అలా ఫ్రెండ్షిప్ నుంచి సో ఇంకా ఐ మీన్ మీ క్లాస్మేట్ కాదు? క్లాస్మేటే. ఓకే క్లాస్మేటే. ఫస్ట్ టైం హాలిడేస్ ఇచ్చినప్పుడు విజయవాడకి వెళ్ళేటప్పుడు ట్రైన్ లో అనుకోకుండా కలిసి వెళ్ళాం అనమాట. కొంచెం అంటే అప్పటికి పరిచయం లేదు, క్లాస్మేటే గానీ జస్ట్ చాలా ఎర్లీగా హాలిడేస్ ఇచ్చారు, హోమ్ సిక్ ఉంటది అని చెప్పి. ఓకే సో అప్పుడు ట్రైన్ లో ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం అనమాట. ట్రైన్ లో బాగా మాట్లాడుకుంటాం కదా అందరం. సో అప్పుడు ఒక బ్యాచ్ ఫామ్ అయింది, ఇలా విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి వెళ్ళడం. ఓకే సో తర్వాత మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇంకొంచెం డీప్ అయ్యి మ్యారేజ్ కి దారి తీసింది అనమాట. అలా మ్యారేజ్ కి దారి తీసింది. లవ్ స్టోరీ మాత్రం చెప్పలేదు మీరు, అలా డీప్ అయింది అని చెప్తున్నా. యాక్చువల్గా అంత ట్విస్ట్లు టర్న్లు అలా టూ మచ్ గా లేవు అనమాట, అందుకే నేను ఏం చెప్పలేదు. సో అంతా అలా అలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. మెయిన్లీ బీటెక్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక 6 years అలా ఫుల్ అంటే క్యాంపస్ లో జాబ్ రావడం, ఇంకా అక్కడ చాలా ఆ ఫేజ్ అంతా ఎంజాయ్ చేసాం అనమాట. లవ్, మ్యారేజ్ సెట్ అవడం, పెళ్లి చేసుకోవడం. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అఫ్ కోర్స్ మా హస్బెండే. అఫ్ కోర్స్ అనగానే హస్బెండే అంటే అంతే, వాళ్ళ చేత చేయించాలి, అప్పుడు మాత్రమే బాగుంటది ఆడవాళ్ళకి, అదొక హ్యాపీనెస్ కదా. తనే చేశారు. ఏమని చెప్పారు వచ్చి? యాక్చువల్ గా ఫస్ట్ ఫోన్ లో చెప్పారు. ఓ లైవ్ లో చెప్తే ఎందుకు కొట్టుద్దేమో అని భయంతో అయ్యుండొచ్చు. ఓకే సో ఫోన్ లో చెప్పి పెట్టేశారనమాట. పెట్టేసి ఇంకా నా రియాక్షన్ ఏం అడగట్లేదు, ఫోన్ లో చెప్పి పెట్టేశారు డైరెక్ట్, అంతే. మీ ఒక పని అయిపోయింది అని చెప్పి పెట్టేశారు. ఓకే. సో ఇంకా తర్వాత ఇంకా స్లోగా అలా. మీరేమనుకున్నారు ఫోన్ అలా పెట్టేసినప్పుడు? ఏంటి మళ్ళీ నా ఒపీనియన్ అడగట్లేదు అని అనుకున్నా. తర్వాత మీరు ఫోన్ చేయలేదు అట్లీస్ట్ రిటర్న్? ఇంక ఈలోపు హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ డైరెక్ట్ కలుసుకున్నాం ఇంకా కాలేజ్ లో. ఇంకా ఆ తర్వాత డిస్కషన్ స్టార్ట్. నాకేంటంటే పేరెంట్స్ కి అగైనెస్ట్ గా ఏది చేయడం ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అన్న ఇదైతే ఉండేది. ఓకే. కానీ లక్కీలీ చెప్పారా ఇంట్లో? చెప్పాను. ఓకే. ఇంట్లో వెంటనే కాదు, కొంచెం టైం తీసుకున్నారు వాళ్ళు కూడా. అంటే అప్పుడే అసలు లవ్ మ్యారేజెస్ అనేవి అప్పుడే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు కొంచెం క్యాజువల్ అయి ఉండొచ్చు కానీ బట్ అంటే వాళ్ళకి తెలుసు యాక్చువల్ గా మా హస్బెండ్, ఎందుకంటే ట్రైన్ ఎక్కిచ్చే దగ్గర మీట్ అవుతాము, ఇంకా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి, తెలుసు. ఓకే. బట్ ఆ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనమాట యాక్చువల్లీ. సో దానికి కొంచెం టైం తీసుకుంటారు కదా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి, ప్రిపేర్ అవడానికి. నిదానంగా అయితే యాక్సెప్ట్ చేశారు, అయిపోయింది హ్యాపీగా, ప్రశాంతంగా. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ, మా ఇన్లాస్ కానీ మా పేరెంట్స్ కానీ వస్తుంటారు. మీ వీడియోస్ చూస్తారా అందరూ? అందరూ చూస్తారు. ఏమంటారు? చాలా బాగున్నాయి అని చెప్తారు. ఇన్లాస్ కానీ లేదంటే మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే అప్రిషియేషన్ ఇంపార్టెంటా, మీ వ్యూవర్స్ దగ్గర నుంచి అయ్యో స్వప్న గారు మీరు ఈరోజు వీడియో ఎందుకు పెట్టలేదు, ఇంకా మీరు ఈ వీడియోలో ఈ టాపిక్ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది, నేను ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో ఉన్నాను అని చెప్తారు కదా. సో ఏది ఇంపార్టెంట్ మీకు బాగా? ఏది ఇంపార్టెంట్ అంటే రెండు హ్యాపీనెస్ని ఇస్తాయి, కానీ ఎక్కువ బయట నుంచి వాళ్ళే చెప్పే వాళ్ళైతే బాగా ఇంటెన్స్ గా చెప్తారు. అంటే ఇక్కడ మరి నేనంటే అలవాటు పడిపోయి ఉండొచ్చు, ప్రతిసారి ఏమి అప్రిషియేట్ చేస్తాం అనుకోవచ్చు. సో అంటే మాకు ఆల్రెడీ తెలుసు కదా, నన్ను ఆల్రెడీ అప్రిషియేట్ చేసి ఉంటారు కూడా. సో బయట నుంచి కనెక్ట్ అవుతున్నారు అంటే అది కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆర్య ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. చూస్తాడు వీడియోస్ మేబీ? చూస్తాడు. ఈ మధ్య ఎందుకో సడన్ గా యువర్ ఛానల్ ఇస్ ద బెస్ట్ ఛానల్ అమ్మా అన్నాడు. అబ్బో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదానికి. చూస్తాడు, కొన్ని వీడియోస్ లో తను కూడా ఉంటాడు, ఎస్పెషల్లీ పేరెంటింగ్ రిలేటెడ్ చేసినప్పుడు తన యాక్టివిటీస్ చూపిస్తారు మీరు. ఇంకా కొన్ని సీన్స్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో ఒకసారి బాగానే కోఆపరేట్ చేస్తాడు, ఒకసారి అయితే తనే ఇంప్రొవైజ్ చేస్తాడు కొన్ని సీన్స్, అలా ఉంటాడు. ఇంకా వాడి మూడ్ ని బట్టి ఉంటది అనమాట. సో జీవితమస్తు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు ఉండే సబ్స్క్రైబర్స్ లో ఈ కాంప్లిమెంట్ లేదంటే వాళ్ళు చేసింది కామెంట్ కానీ మీకు ఇప్పటికి ఇంకా గుర్తుండిపోయింది ఏదైనా ఉందా? యాక్చువల్లీ చాలా ఉంటాయి. ఒకటి ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే, మీకు చాలా కాస్ట్లీ బ్రెయిన్ అండి అన్నారు. అది చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇంకా మెయిన్లీ లైఫ్ చేంజింగ్, నేను చాలా చేంజెస్ చేసుకున్నాను నా లైఫ్ లో అనే కామెంట్స్ అయితే చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఓకే. వాళ్ళు మీతోటి కనెక్ట్ అయిపోయి ఈరోజు స్వప్నక్క పెట్టే వీడియోలో
టాపిక్ వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అడుగుతారు కదా, అక్కడ నేనేం క్వశ్చన్ అడగలేదు కానీ మీరు ఈ టాపిక్ చెప్పారు కదా సో నేను దానికి కనెక్ట్ అయ్యాను అని చెప్తుంటారు. ప్రతి యూట్యూబర్కి వాళ్ళ ఏమంటారు జనాలకు కనెక్ట్ అవ్వడం తప్ప ఇంకో పెద్ద ఎసెట్ ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వడమే చాలా పెద్ద విషయం. ఊరికే వీడియో చూడడం వేరు, దానికి కనెక్ట్ అయ్యి వాళ్ళు రెగ్యులర్ గా దానికోసం వెయిట్ చేయడం వేరు. మీరు యానిమల్ మూవీకి రివ్యూ చెప్పినప్పుడు చూసాను నేను, అసలు జనం ఎంత రియాక్ట్ అయ్యారు అనేది ఆ కామెంట్స్ లో కానీ. యానిమల్ మూవీ రివ్యూకి అయ్యో మీరు స్వప్న గారు మీరు చెప్పారా, మీరు చెప్తే కరెక్ట్ అయ్యి ఈ వీక్ నాకు అంటే చాలా రెస్పాన్సిబుల్ గా అనిపించింది. అంటే ఎంత జాగ్రత్తగా చెప్పాలి, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అంటే చాలా ఇంపాక్ట్ ఉండింది. ఈ వీక్ కి వీడియో కోసమే మీరు పెట్టుకున్నారంటే ఈ వీక్ ని అయ్యో మీరు నిజంగానే చెప్పేసి ఉంటారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందంటేనే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అసలు మీరు చెప్పేదంతా నేను చెప్పేస్తున్నా మీ బదులు. అదే ఫోన్లో చెప్పండి, మీ నుంచి వినడం కూడా బాగుంది. అవునా, అంటే ఇవన్నీ మీరు చెప్పాలి నాకు. ఎస్ అంటే వాళ్ళు ఇలా చెప్తారు అని, కానీ నేనే అవునండి వాళ్ళు చెప్పారు మీకని నేను చెప్తున్నాను. అవును అవునంట. మీరు స్వప్న గారిని ఇంటర్వ్యూకి పిలిచారా మీరే మాట్లాడుకోవడానికి పిలిచారా అని అడుగుతారు. నేను కూడా చెప్తున్నా కదా, కానీ మీ నుంచి వినడం నాకు బాగుంది. అంటే మీకు కూడా తెలుసు అనేది నేను ఫాలో అవుతానండి. చెప్పాను కదా నా బ్రెయిన్ కూడా మీరు కొంచెం మారుస్తున్నారు ఇక్కడ ఇలా. సో స్వప్న గారు, ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏంటండి? మోస్ట్ హ్యాపీయెస్ట్ అంటే యాక్చువల్గా మన టైం లైన్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా. అవును. సో అలా ఫస్ట్ ఏంటంటే నాకు జాబ్ రావడం క్యాంపస్ ఇంటర్వ్యూలో, అదొక అంటే ఆ స్టేజ్లో అలా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ రావడం అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్. తర్వాత మా హస్బెండ్తో పెళ్ళి అవడం ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్. తర్వాత ఆర్య పుట్టడం అండ్ రీసెంట్ గా నా ఛానల్ 100K రీచ్ అవ్వడం. ఒక్కొక్క టైం లైన్ లో మనకు ఉంటాయి ఫేజ్ ని బట్టి. అవును. సో ఇవి 4 ది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్స్ ఇప్పటి వరకు జరిగినవి. ఓకే, ద మోస్ట్ సాడెస్ట్ థింగ్? అలానే సాడెస్ట్ అంటే బేసికల్ గా నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా ఆ విషయంలో. బేసికల్ గా సో ఒకసారి నాకు మిస్డ్ అబార్షన్ అయిందనమాట ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చాలా ఆడుతూ పాడుతూ నార్మల్ స్కానింగ్కి వెళ్ళాము. సో కానీ అప్పుడు హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పారనమాట. సో అసలు షాక్. నాకేం బయటకి సిమ్టమ్స్ ఏం లేవు, నార్మల్గా ఉన్నా. ఓకే, బట్ స్కాన్ లో తెలిసింది ఆ విషయం. సో అది చాలా సాడ్ మూమెంట్. ఇంకా కొన్ని అలా కొంచెం ఫేస్ చేసి, అంటే నేను మెడికేషన్ తీసుకోవాల్సి వచ్చింది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం. ఆ ఫేజ్ అంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ద మోస్ట్ సాడెస్ట్ అది. సో లైఫ్ ఇస్ నాట్ ఈజీ అనే మూమెంట్ ఏదైనా ఉందా మీకు? అంటే ఆర్య పుట్టిన తర్వాత అది యాక్చువల్గా చాలా మంది ఫేస్ చేస్తారు కానీ బట్ అంత బయటకి ఎవరు చెప్పుకోరు. అంటే పోస్ట్ డెలివరీ తర్వాత ఒక ఫేజ్ ఉంటుంది కదా, అప్పుడు సడన్ గా మనకి నిద్ర ఉండదు, ఆ బేబీని ఎలా చూసుకోవాలి అంటే సరిగ్గా అర్థం కాదు. ఇంకా అదొక రకమైన ఫేజ్. ఆ ఫేజ్ లో నేను కొంచెం హెల్ప్లెస్ గా అనిపించింది. అంటే కొంచెం భయంగా అనిపించేది, వీడిని ఎలా ట్రీట్ చేయాలి, బాగా చిన్నప్పుడు అనమాట. ఇంకా నిద్ర ఉండేది కదా సరిగ్గా. ఓకే, అప్పుడు మీ పేరెంట్స్ అందరూ హెల్ప్ కి రాలేదు? ఐ మీన్ పేరెంట్స్ ఉన్నారు అయినా కానీ స్టిల్ మదర్ కొంతకాలం ఉన్నారు, తర్వాత మళ్ళీ చూసుకోవాలి కదా. అవును, మేబీ నేను కూడా అలా ఉన్నానేమో ఆ టైంలో. అంటే ఇంత స్ట్రాంగ్ అయితే లేను ఎందుకో, అప్పుడు వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, నేను అలా ఉన్నాను కొంచెం. సో అదే చాలా బయటకు వచ్చాను నేను దాని నుంచి. ఓకే, మీ వీడియోస్ మీకు కూడా హెల్ప్ చేస్తుంటాయి అలా? నాకు హెల్ప్ చేసినవే వీడియోస్ గా చెప్తున్నా. యా, పాయింట్ అది. కానీ అదే మీరు చెప్పే ప్రతి వీడియోలో మీరు అక్కడ నుంచి వచ్చినవే చెప్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ఈ సిచ్యువేషన్ మీరు ఉన్నారు, అక్కడి నుంచి నేను అప్పుడు ఇలా థింక్ చేస్తుండే నాకు అన్నట్టు అది వీడియోస్ పెడతారు కాబట్టి బాగా కనెక్టివిటీ ఉంది దగ్గరగా. ఈవెన్ నేను బుక్స్ లో విషయాలు షేర్ చేసిన అవి నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను అనేది అలా రిలేట్ అయ్యే విధంగా చెప్తాను కాబట్టి. అంటే డైరెక్ట్ గా ఇదిగో ఇది చెప్పారు ఇది సమ్మరీ అన్నట్టుగా ఇప్పుడు బుక్స్ గురించి చెప్తాను. అంటే నాకు అది ఎలా హెల్ప్ అయింది అనే దాన్ని బట్టి షేర్ చేస్తాను. ఓకే, జస్ట్ ఏ హోమ్ మేకర్ ఆర్ మీరు ఏమంటారు దాన్ని? జస్ట్ నాట్ ఏ హోమ్ మేకర్. జస్ట్ హోమ్ మేకర్ కాదు, అది తమ్మునేల్. జస్ట్ హోమ్ మేకర్ కాదు అంటే అంటారు కదా నేను జస్ట్ హోమ్ మేకర్ ని అని. సో నేను జస్ట్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. అలా జస్ట్ హోమ్ మేకర్ అంటే అది చాలా మోస్ట్ వాల్యుబుల్ థింగ్ కదా. అవును, హోమ్ మేకర్ లేకపోతే ఇప్పుడు ఎవరి కెరియర్ నడవదు. ఈవెన్ డాక్టర్ అయినా సైంటిస్ట్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో వెనకాల చూసుకుంటూ ఉండాలి కదా అన్ని ఫెసిలిటీస్. ఇంట్లో అన్ని చక్క పెడితేనే ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు. హోమ్ మేక్ చేస్తూ కూడా జాబ్ చేసే లేడీస్ అయితే ఇంకా చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు అంటే హోమ్ మేకింగ్ అనేది జాబ్ చేస్తున్నారా లేదా అది అలా అంటే అది పక్కన పెట్టేసి హోమ్ మేకింగ్ అనేది అందరూ చేస్తూ ఉంటారు. యా రాము ఈజ్ మన ఒక వీడియో కూడా చేశారు మీరు. అంటే అది చేయడానికి కారణం ఏంటి అసలు? నేను ఒక డిఫికల్ట్ ఫేజ్ లో ఉన్నానని చెప్పాను కదా, ఆ టైంలో ఈ రామోయిజం ఎపిసోడ్స్ చూసేదాన్ని అనమాట. సో నాకు చాలా చాలా కనెక్ట్ అయ్యాను నేను వాటికి. అంటే చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. మేబీ అన్ని మనకి నచ్చకపోవచ్చు, మన ఆర్జీవి లైఫ్ స్టైల్లో మనమేమి అలా లీడ్ చేయలేకపోవచ్చు, కానీ కొన్ని థాట్స్ చాలా హెల్ప్ఫుల్ గా అనిపించాయి అనమాట. సో నేను ఏంటంటే ఒకరిని థాట్స్ తీసుకుంటా. ఇప్పుడు అన్ని మనం వాళ్ళలాగా అయిపోవాలి, వాళ్ళలాగా ఫాలో అయిపోవాలని కాదు. కొన్ని థాట్స్ అది చాలా హెల్ప్ఫుల్ గా అనిపించాయి. సో అదే నేను సమ్మరైజ్ చేసి అన్నిట్లోంచి యూస్ఫుల్ పాయింట్స్ వీడియో చేశాను అనమాట. సో అది ఆర్జీవి గారికి రీచ్ అవడం, ఆయన షేర్ చేయడం, అది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఏమైనా కాంప్లిమెంట్ అట్లా ఏమైనా వచ్చింది ఆర్జీవి గారి దగ్గర నుంచి? కాంప్లిమెంట్ ఏం రాలేదు, జస్ట్ షేర్ చేశారు. షేర్ చేయడం. కాంప్లిమెంట్ వస్తే ఏమో ఆయన ఏం మాట్లాడతారో మనకు తెలియదు. నేను అనుకున్నా ఇదే బెటర్లే, షేర్ చేశారు చాలా. నేను మీరు ఒక వీడియోలో కూడా చెప్తారు కదా, ఇప్పుడు అది లేకపోతే అందరూ ఆర్జీవీలు అయిపోతారు అన్నట్టు ఒక లైన్ ఉంటది. ఐ మీన్ అదే సొసైటీ నార్మ్స్ కి తగ్గట్టుగా మనం ఉంటాం. ఈ కొన్ని బేస్డ్ ఆన్ థింగ్స్ మీద మన లైఫ్ జరుగుతుంటుంది. అలా లేదంటే మనందరం ఆర్జీవీలు అయిపోతాం, ప్రతి ఒక్కరు ఆర్జీవీ అయిపోతారని. సో నేను ఆ లైన్ విన్నప్పుడు ఏంటి ఇంత ఇన్స్పైర్ అయ్యారు ఆర్జీవి గారి దగ్గర నుంచి అని అనుకున్నాను అనమాట. అంటే అది కొన్ని థాట్స్ అలా. ఇప్పుడు సద్గురు కూడా నేను ఫాలో అవుతా, జగ్గి వాసుదేవ్ ఉన్నారు, ఆయన నుంచి కూడా ఇప్పుడు అన్ని విషయాలు కనెక్ట్ అవును. ఆయన చెప్పే కొన్ని అర్థం కావు కూడా, బట్ కొన్ని థాట్స్ హెల్ప్ఫుల్ గా అలా. సో నేను ఎవరి నుంచైనా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాను అనమాట. ఎవరిదైనా ఒక మంచి విషయం కనిపిస్తే హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఆ పాయింట్ తీసుకుంటాను. అండ్ ఆ విషయాన్ని జనాలకు కూడా చెప్తారు, బుక్స్ కూడా చెప్తారు, కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తుంటారు. సో మాకు కూడా కొన్ని బుక్స్ ఏమైనా సజెస్ట్ చేయొచ్చు కదా? యా షూర్. అటామిక్ హ్యాబిట్స్ అని ఒకటి ఉంటది, చాలా సింపుల్ అండ్ ఎవరికైనా యూస్ఫుల్ బుక్. అంటే మనం మంచి హ్యాబిట్స్ ఎలా చేసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా వదిలేయాలి అనేది చాలా సింపుల్ టెక్నిక్స్ అనమాట. ఓకే. చాలా చదువుతుంటే మనం బాగా రిలేట్ అవుతూ ఉంటాము. ఇంకా సింపుల్ ఇంగ్లీష్ లో ఉంటది. సో ఎవరైనా ఆ బుక్ తో స్టార్ట్ చేయొచ్చు. అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ సజెస్ట్ చేస్తున్నారు గైస్. ఇంకెవరైనా చదవకపోయింటే చదవండి. ఎస్పెషల్లీ యూత్ కి కూడా చాలా యూస్ఫుల్. అంటే వాళ్ళు ఇప్పుడే ఒక కెరియర్ వైపు వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, ఈ మంచి హ్యాబిట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే. మీరు 30s లో నేర్చుకున్న కొన్ని విషయాలు అని చెప్పి ఒక వీడియో చేశారు. అది యాక్చువల్ గా ఆ వీడియోనే టర్నింగ్ పాయింట్ అనమాట. నేను ఇలాంటి విషయాలు షేర్ చేస్తాను నాకు తెలియదు. అప్పుడు నేను నిజంగా నేర్చుకున్నవన్నీ షేర్ చేసరికి అది చాలా చాలా మందికి బాగా రీచ్ అయింది. ఎస్పెషల్లీ కొంచెం డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి, కరోనా ఫేజ్ లో స్టక్ అయిన వాళ్ళకి బాగా హెల్ప్ అయింది అనమాట. సో దాని నుంచి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఆ రిలేటెడ్ అలాంటివి చేస్తూ ఇటు సైడ్ వచ్చాను అనమాట. సో టర్నింగ్ పాయింట్ అది. ఆ 30s వీడియో అనేది టర్నింగ్ పాయింట్. అండ్ పిల్లల గురించి కూడా నేను క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతుంటారు కదా, ఏంటి ఈ క్వశ్చన్ కూడా స్వప్న గారిని అడుగుతున్నారు వీళ్ళు, అంటే వాళ్ళ ఓన్ డిసిషన్ కదా ఇలా అనుకుంటా. మా పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారండి, ఇప్పుడు ఒకరు 8th క్లాస్ చదువుతున్నారు, ఒకరు 9th క్లాస్ చదువుతున్నారు, ఏం చేయాలి చెప్పండి, ఈ రోజు నాకు ఎగ్జామ్ ఉంది అక్క, నాకు టెన్షన్ ఉంది, ఏం చేయాలి చెప్పండి. సో ఇంట్లో మామూలుగా మన ఇంట్లో మన నాన్నతోనో అమ్మతోనో మాట్లాడి అడుగుతుంటాం కదా, డాడీ ఈ రోజు భయంగా ఉంది, ఎగ్జామ్ ఉంది, అవన్నీ మీకు అడుగుతుంటారు వాళ్ళ కామెంట్స్. ఎందుకు అలా అడుగుతారు మిమ్మల్ని? అంటే నేను పేరెంటింగ్ విషయంలో చాలా మంచి టిప్స్ అయితే షేర్ చేశాను. సో మేబీ ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం స్ట్రెస్ఫుల్ గా కూడా ఉంటుంది పేరెంటింగ్ అనేది. అవును. ఇది వరకు అంటే చాలా ఫ్రీగా మనం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయి అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు పిల్లలు. సో అందుకని అడుగుతున్నారు అనమాట. అండ్ నేనేంటంటే ఇది కూడా ఒక బుక్ బాగా హెల్ప్ అయింది, హౌ టు టాక్ టు కిడ్స్ అని ఒక బుక్ ఉందన్నమాట. సో అందులోనే చాలా విషయాలు నేను షేర్ చేసా, నేను నేర్చుకున్నా. సో చాలా యూజ్ అయ్యాయి, దాన్ని బట్టి అడుగుతూ ఉంటారు. కానీ ప్రతిదీ చెప్పలేను కానీ అయితే చెప్తూ ఉంటారు. బేసికల్ గా మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది అయితే నేను బాగా నేర్చుకున్న దాని నుంచి. వాళ్ళ ఫీలింగ్స్ ని ఎలా మనం కొట్టుబడేస్తూ ఉంటాం, వాళ్ళ ఫీలింగ్స్ ని. లేదన్నా బాగాలేదంటే ఏం కాదు బాగానే ఉంది అనేస్తూ ఉంటాం. సో అలా చేయకూడదు అని అలాంటి కొన్ని మంచి టిప్స్ అయితే తెలుసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిప్రెషన్లో ఉన్నాను అనుకోండి, ఐ డోంట్ నో రీజన్ తెలీదు నాకు, సంథింగ్ ఏదో జరుగుతుంది నా మైండ్లో, నేను ఒక పర్ఫెక్ట్ టైంకి నేను ఇట్లా అయిపోతున్నాను, డిప్రెషన్లో ఉన్నాను. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ఏం చెప్తాను అంటే, ఫస్ట్ వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అనేది చూడండి. కంట్రోల్లో లేనిది మనం ఏం చేయలేం, బట్ ఎంతో కొంత కంట్రోల్లో ఉంటుంది, దాన్ని మనం తీసుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. అండ్ ఆల్సో మనకి ఏదో కొన్ని గుడ్ పాయింట్స్ అనేది ఉంటుంది కదా, అంటే లైఫ్ మరీ మొత్తం వర్స్ట్ అయిపోద్ది, ఏదో ఎక్కడో ఒక మంచి పాయింట్ ఉంటుంది. అంటే ఒక చిన్న సపోర్ట్ ఉండొచ్చు,
లేకపోతే ఓకే నాకు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కనీసం, ఈ కనీసం అనే వాటికి మనం చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే అవి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వన్స్ మనకున్న దానికి మనం థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయితే అది మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓకే లేని దానికోసం మనం ఎలా ఫైట్ చేయాలి అని చెప్పి. ఓకే, సో ఈ 2 థింగ్స్, ఫీలింగ్ థ్యాంక్ఫుల్ అండ్ మన కంట్రోల్లో ఉన్న దాంట్లో మనం ఏం చేయొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఉండిందా అసలు ఏం చేయలేకపోవడం? మరీ అంత డిప్రెషన్ అయితే లేదు, బట్ యా అదే ఒక స్టేజ్ లో చెప్పాను కదా, అప్పుడు కొంచెం అలా లైఫ్ స్టక్ అయిపోయినట్టు అలా అనిపించింది. అంటే ఏదో జస్ట్ ఇంకా వండుకోవాలి కదా అని వంట చేసుకోవడం, సంథింగ్ ఏదో ఒక లైఫ్. అంటే అంతకుముందు నేను జాబ్కి వెళ్ళడం అలా ఉండేది కదా, నేను సో దాన్ని బ్రేక్ తీసేసుకోవడం, ఇంకా ఆర్య పుట్టిన తర్వాత ఇంట్లోనే ఉండడం ఆర్యతో అట్లా. అండ్ ఇంటి పనులు కూడా నేను అంత యాక్టివ్గా చేసుకునేదాన్ని కాదు అప్పుడు. తర్వాత నేను చాలా ప్లానింగ్ అని కొంచెం అలా యాక్టివ్ అయ్యాను అనమాట. మీ వీడియోస్లో నార్మల్ వీడియోస్ కట్టి ఇల్లు క్లీన్ చేసుకున్న వీడియోస్ మీరు భలే అబ్జర్వ్ చేశారు అసలు. అదే ఇల్లు మంచిగా క్లీన్ చేసుకునే వీడియోస్, ఇల్లు నీట్గా ఎలా పెట్టుకోవాలి, వంటగదిని ఎలా సర్దుకోవాలి, ఇలాంటి వీడియోస్కి చాలా వ్యూస్ ఉంటాయి. అవును, నాకు తెలిసి అది ఎక్కువ సెర్చ్ చేస్తారు అనుకుంటా ఆ టాపిక్. ఓకే, నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అండ్ నేను అసలు నా ఛానల్ మధ్య మధ్యలో గ్రో అయింది అంటే అలాంటి వీడియోస్ వల్లే. అదే కదా, అదే అంటే క్లీన్ పెట్టుకోవడం ఏంటి, వీడియో చూడడం ఏంటి, అలాంటి వీడియోస్ కోరుకునే ఆడియన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు, అలాంటివి సర్చ్ చేస్తారు అనుకుంటా. మీ ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే మిమ్మల్ని రెగ్యులర్గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతున్న వాళ్ళకి కానీ మీరు స్వీట్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్. యా, ఐ లవ్ యూ ఆల్. దిస్ ఇస్ నాట్ ది ఎండింగ్ నోట్. మీరు అంటే థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అంటే ఇంకా అయిపోతుంది అనుకుంటున్నారు? బేసికల్ గా థ్యాంక్స్ చెప్పాలండి, నిజంగా అన్కండిషనల్ లవ్ అన్నమాట. అలాంటిది ఎప్పుడు ఇంతకు ముందు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తా కదా, ప్రతి వీడియో చూస్తారు అండ్ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే చాలా తక్కువ మందే ఉంటారు, కానీ వాళ్ళు ఇంకా వాళ్ళకి రిలేటబుల్ టాపిక్ కాకపోయినా కామెంట్ చేస్తారు, నాకు తెలుస్తుంది అది. అవును, ప్రతి వీడియోకి కామెంట్ చేస్తారు. సో వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతాను నేను. ఓకే, అంటే అదొక ఎంకరేజ్మెంట్ మనకి ఛానల్ కంటిన్యూ చేయడానికి కూడా. వాళ్ళే మీకు మోటివేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. అవును, రెగ్యులర్ గా నేను అదే చెప్తాను కదా, మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్. అది నిజంగా నిజం, ఎందుకంటే అది లేనప్పుడు ఇంకా అంటే వాళ్ళకి ఏమి హెల్ప్ అవ్వట్లేదు, అంత చూడట్లేదు అన్నప్పుడు నాకు మోటివేషన్ ఉండదు. సో నేను అప్పుడు వేరే వర్క్ ఏమైనా కూడా చూసుకోవచ్చు. ఓకే, ఈ మధ్య మీ అత్తమ్మని బాగా చూసుకుంటున్నారు అండ్ ఆ విషయం మీద అన్న కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారని కూడా వీడియో చూసారు. సో హౌ ఇస్ యువర్ అత్తమ్మస్ హెల్త్? ఇప్పుడు చాలా బాగున్నారండి. అంటే ఏమైంది అసలు మామూలుగా హెల్త్ పరంగా? హెల్త్ అంటే అదే కొంచెం స్ట్రోక్ లాగా వచ్చింది, అంటే హ్యాండ్ షోల్డర్ పెయిన్ వచ్చింది ఫస్ట్. ఓకే, బట్ టెస్ట్లు అన్ని చేపిస్తే ఒకసారి ఎందుకైనా మంచిదని యాంజియోగ్రామ్ చేయించమన్నారు. టెస్ట్లు యాక్చువల్గా నార్మల్గా ఉన్నాయి, ఈసీజీ అవన్నీ. బట్ యాంజియోగ్రామ్ చేస్తే బ్లాక్స్ ఉన్నాయి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బెటర్ అని చెప్పారు, చేయాలి అన్నారు వెంటనే. ఓకే, సో ఇంకా వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చి చేయించాం అనమాట. సో గాడ్స్ గ్రేస్ ఆపరేషన్ అంతా బాగా జరిగింది, అంటే కాంప్లికేషన్స్ ఏం లేవు. ఇది మన కంట్రోల్లో లేని విషయం, అది బాగా జరిగినందుకు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయ్యాము. తర్వాత ఇంకా మా కంట్రోల్లో ఉంది, పోస్ట్ సర్జరీ బాగా చూసుకోవడం కదా. సో మేము మా బెస్ట్ చూసుకున్నాం అనమాట. ఫుడ్ విషయంలో ఆల్రెడీ మాకు కూడా కొంచెం ఫుడ్ గురించి ఐడియా ఉంది, ఎలా తినాలి ఏంటి. ఇంకా మా సిస్టర్ లో కూడా డాక్టర్. ఓకే, యా, సో అందరం కలిసి బాగా చూసుకున్నాం. మళ్ళీ నార్మల్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ లోనే మీ దగ్గర ఉన్నారు? లేదు, మా సిస్టర్ లా దగ్గర ఉంటారు, అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా ఇది వరకెలా పనులు చేసుకునే వాళ్ళు అలానే చేసుకుంటున్నారు యాక్టివ్ గా. ఫుడ్ మీరు టైం టు టైం మెడిసిన్ చూసుకోవడం వల్ల. మా హస్బెండ్ అయితే చాలా స్ట్రిక్ట్ అనమాట. మా అత్తయ్యకి ఇంకా ఇంతే, క్వాంటిటీ వైజ్ కూడా చూసుకుని ఇంతే 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 అన్నట్టుగా అలా చాలా క్యాలిక్యులేటెడ్ గా పూటకి చూసుకుని పెట్టారు, దగ్గర ఉండి మెడిసిన్స్ అన్ని. అన్న ఏం చేస్తారు స్వప్న గారు? బేసికల్లీ సాఫ్ట్వేర్. ఓకే, మేము ఇద్దరం యాక్చువల్ గా ఒక టైంలో సేమ్ కంపెనీలో కూడా వర్క్ చేసాం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బట్ సేమ్ కంపెనీ. సో నేను ఇలా వచ్చేసాను, ఆయన మాత్రం ఐటీలో పైకి అలా వెళ్తున్నారు అన్నమాట, స్టెప్స్ ఇంకా అట్టే వెళ్ళిపోతూ ఉన్నారు పైకి. ఒక స్టేజ్ లో ఇద్దరం, అంటే ఇద్దరికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో జాయిన్ అయ్యాం కదా, ఇద్దరం ఒకే లెవెల్లో ఉండేవాళ్ళం. మధ్యలో నాకు బ్రేక్ పడిపోయి వచ్చా. సో తను సాఫ్ట్వేర్. మరి మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకోలేదు అసలు? అనుకోలేదు, కానీ ఏమో ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది చేద్దామా అన్నట్టుగా. ఇప్పుడైతే బ్రేక్ చాలా ఎక్కువ వచ్చేసింది. అంటే మెయిన్ అంటే ఆర్యాన్ని చూసుకోవడానికి ఎవరు లేరు, నేనే చూసుకోవాలి.
డే కేర్లో అలా పెట్టాల్సిన అవసరం ఏముందిలే, అంటే మెయిన్ ఆర్యాకి ప్రయారిటీ ఇచ్చి, లేకపోతే ఎలాగోలా డే కేర్లో పడేసి అలా మేనేజ్ చేసి ఉండొచ్చు, బట్ తనకి కొంచెం ఎక్కువ అవైలబుల్గా టైం ఇద్దాము అని చెప్పి బ్రేక్ తీసుకున్నా. బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను అనేది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అలా కాదు, ప్రజల లైఫ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఇన్ఫ్లుయెన్సర్ మీరు. సో అలా ఉండే మీకు ఇట్లా ఇప్పుడు నా ఇంట్లో సరిగ్గా లేకపోతే నేనేం చెప్పగలను, ఇప్పుడు నేను ప్రాపర్గా ఉంటేనే కదా వీళ్ళకి అన్నీ చెప్పాలి, నా కొడుకు బాగా చదివితే కదా వీళ్ళకి నేను ఆ విషయం చెప్పగలను, ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తుంటాయి మీకు? వస్తూ ఉంటాయి, కానీ యాక్చువల్గా నేను నా ఛానల్లో కూడా ఇదే చెప్తుంటా, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళకి ఏం బాధలు ఉండకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండరు కదా. కరెక్ట్. యా, అంటే మన సిచ్యుయేషన్స్ అవన్నీ ఎలా మారుతాయో చెప్పలేం. సో కానీ మనకి కొన్ని ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఇలా ఉండాలి, ఇలా చేసుకోవచ్చు అని ఒక ఐడియా ఉందంటే దాన్ని కొంచెం బెటర్ గా మనం ఫేస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఆర్యకి మంచి మార్క్స్ రావాలి అంటే కంప్లీట్లీ మన చేతిలో లేదు కదా. ఇప్పుడు నా ప్రయత్నం నేను చేస్తాను, తనకి ఉండాలి కదా, తన ఇంట్రెస్ట్, తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది కూడా ఉంటది కదా. సో అన్ని మన కంట్రోల్లో లేవు, బట్ యూస్ఫుల్ విషయాలు నేను చెప్తున్నాను, నేను నాకు హెల్ప్ అయ్యే విధంగా నేను వాడుకుంటున్నాను, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అనమాట. ఇది నేను చాలా ప్రతి వీడియోలో చెప్తా, అంటే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారేమో నేను చాలా పర్ఫెక్ట్, అన్ని చాలా పర్ఫెక్ట్ అని. అందుకే అలా అనుకోవద్దు, ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, నేననే కాదు. మనం ఇప్పుడు రియల్ లైఫ్ కొంతమందిని చూస్తాం, ఒక ఫేజే మనం చూస్తాం సోషల్ మీడియాలో కానీ. సో బట్ వాళ్ళకి వెనకాల వాళ్ళు మిస్టేక్స్ చేస్తుండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటది కదా. సో నేను అది ఎప్పుడు చెప్తూ ఉంటా, మళ్ళీ వాళ్ళు పర్ఫెక్షన్ వైపు వెళ్ళి అనవసరంగా సఫర్ అవుతారు అని చెప్పి. మీరు చెప్పే రెండు విషయాలు, నో వన్ ఈస్ పర్ఫెక్ట్, డూ ఇట్ ఎనీవే. డూ ఇట్ ఎనీవే మంచి ఆర్యాకి బాగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. వాడు ఏమన్నా కొంచెం ఆలోచిస్తున్నాడు అనుకో, రీసెంట్ గా ట్రిప్ కి వెళ్ళినప్పుడు జిప్ లైనింగ్ చేసా, ఫస్ట్ వద్దన్నాడు. అలానే భయం వేస్తుంది, ఏదైనా ఫస్ట్ చేసేప్పుడు భయం వేస్తుంది, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మా కళ్ళ ముందే కొంతమంది సేఫ్ గా వెళ్ళారు. సో దే సేఫ్టీ ఇస్ దేర్, సో డూ ఇట్ ఎనీవే అని చెప్తే చేశాడు. డూ ఇట్ ఎనీవే అన్ని విషయాల్లో అప్లికబుల్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన భయాలన్నీ, అంటే ఇది వరకు మన భయాలన్నీ, ఇప్పుడు మన యాన్సిస్టర్స్ టైంలో అనుకో ఆ భయాలు వేరు, అంటే అవి ప్రాణం మీదకి వచ్చే భయాలు. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్లో అంత ప్రాణం మీదకి వచ్చే భయాలు మనకి యాక్చువల్గా ఏమి ఉండవు, అవన్నీ మన బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది ఎక్కువ ఊహించుకుని. సో అంటే సేఫ్టీ చూసుకోవాలి, ఫిజికల్ సేఫ్టీ అదైతే చూసుకోవాలి, బట్ మిగతా విషయాలన్నీ ఎక్కువ మనం బ్రెయిన్ క్రియేట్ చేసేవి అనమాట, అన్నెసరీ థాట్స్. అంటే నీకు ఇది అవసరమా, లేకపోతే నువ్వు చేయలేవు, ఏమనుకుంటారు, ఇవన్నీ మన బ్రెయిన్ క్రియేట్ చేసేవే, అండ్ అవంత రిస్కీ ఏమీ కాదు. ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు జిప్ లైనింగ్ అంటే ఓకే, సేఫ్టీ ఉండాలి, మేము చూసాం కదా చాలా మంది వెళ్ళారు, సేఫ్టీ ఉంది కాబట్టి చెప్పాం. బట్ ఇంకేదన్నా ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడారనుకో, అందులో అంత రిస్కే ఉంది, ఒకవేళ చెప్పకపోతే ఇట్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవ్వచ్చు. అది సో ఈ లైఫ్ స్టైల్లో, మన లైఫ్ స్టైల్లో మోస్ట్లీ అన్ని బ్రెయిన్ క్రియేట్ చేసే లైక్ థాట్స్ కాబట్టి డూ ఇట్ ఎనీవే. డూ ఇట్ ఎనీవే గైస్. నేను కూడా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను కూడా ఆ లైన్ ఒకటి పెట్టుకుంటాను, డూ ఇట్ ఎనీవే గైస్ అని చెప్పడం నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంటే నేనేమి అంత ఓపెన్ గా మాట్లాడేసే టైప్ కాదు, అయినా ఎలా చేస్తున్నాను అంటే డూ ఇట్ ఎనీవే. సో డూ ఇట్ ఎనీవే, అంతే కదా. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ మాట్లాడితే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ అండి? ఐ థింక్ ఎవ్రీవన్ డిజర్వ్ దట్, లైక్ మనకి ఇండిపెండెన్స్ ఉండాలి, ఒక ఫ్రీడమ్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. బట్ ఉమెన్ కి కొంచెం మన కల్చర్ అనుకోవచ్చు, ఏదైనా కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఉండేది, బట్ ఇప్పుడైతే అది చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ దట్ చేంజ్, బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది కంప్లీట్ ఎంపవర్మెంట్ అవ్వడానికి. సో మనం కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఇప్పుడు మన సిస్టర్ లో ఉన్నారనుకో, ఆవిడ ఏదైనా చేయాలనుకుంటే మనం ఎంకరేజ్ చేయాలి. సో మన చేతుల్లో ఉన్నది మనం చేస్తూ, అంటే ఒక ఫ్రీడమ్, ఒక ఏదైనా చేయడానికి ఎంకరేజ్మెంట్ మనం ఇస్తూ ఉంటే ఓవర్ ద టైం ఇంకా ఎంపవర్మెంట్ అనేది వస్తుంది తప్పకుండా. వీఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ఏ మ్యాన్ సొసైటీ అంటే, బట్ ఇంతకు ముందు కంటే చాలా బెటర్ కదా. ఐ అగ్రీ విత్ దట్. అదే నేను చెప్తున్నా, అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఈ లోపు మనం అంత అసలు ఏంటి ఇలా ఉంది అని అంత ఫ్రస్ట్రేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఏదైనా కొంచెం టైం పడుతుంది కదా. సో చేంజ్ అయితే వస్తుంది, ఇట్స్ నాట్ దట్ ఇంకా మనం మరి అంత దారుణంగా లేము. సో
ఇట్ విల్ టేక్ టైం. అండ్ మన చేతిలో ఉంది ఏంటి, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయకుండా వాళ్ళ ఫ్రీడమ్, మన ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వాలి చేయడానికి. సో మీకు ఆ ఫ్రీడమ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంది. యా డెఫినెట్ గా. అటు మా పేరెంట్స్ కూడా ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు, అంటే మనం ఏదో దారుణం చేస్తే సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు దేనికైనా అండి. ఇటు మా హస్బెండ్ కానీ ఇన్లాస్, మా అత్తయ్య కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు ఏదైనా. అంటే నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తా అన్నట్టుగానే ఉంటది అన్నమాట మొత్తం మా ఫ్యామిలీ అంతా. ఓకే, మీరు ఇంత చెప్పిన తర్వాత ప్రతి ఒక్క మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదా, ప్రతి ఆడదాని విషయం పక్కన పెట్టండి, స్వప్న గారి విజయం వెనక ఎవరున్నారంటే ఒకరి పేరే చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? మా హస్బెండ్ పేరు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు అంటే అఫ్ కోర్స్ మా పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే మా హస్బెండే డెఫినెట్ గా. చాలా ఆయనకి చాలా పేషెన్స్ ఎక్కువ, చాలా పాజిటివ్ థింకింగ్, అండ్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఒక్కొక్కసారి నాకు కొంచెం సెల్ఫ్ డౌట్, అంటే ఈ పాయింట్ చెప్పొచ్చా, అంటే మరి నేను ఎవరిని ఈ విషయాలు చెప్పడానికి, అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. మా హస్బెండ్ మాత్రం చెప్పే చేసే తిరుగులేదు చెప్పే, అలా నాకు కొంచెం స్ట్రెంత్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఇంత స్ట్రెంత్ బాగా చెప్తావు సో చేసే అన్నట్టు అంటారు. జస్ట్ సింగిల్ వర్డ్ లో, అంటే ఫన్నీగా కూడా చేసే చెప్పే. సో ఇంత స్ట్రెంత్ ఇచ్చి మీకు ఇంత సపోర్టివ్ గా ఉండే అన్న ఎందుకు వీడియోస్ లో ఎక్కడా కనిపించారు? ఆ విషయం మీకంటే అన్నే వచ్చి చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో అన్ననైతే వీడియోస్ లోకి పిలిచేద్దాం గైస్. ఓకే, సో లెట్స్ వెయిట్. ఓకే, ఫైనల్లీ నాకు ఏమంటారు ఇప్పుడు నిండుగా కనిపిస్తుంది ఫ్రేమ్ అనమాట. హలో అన్న, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే, బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నాను. సో ఏమంటారు, ఈవిడ విజయానికి వెనకుండి బ్యాక్ ఎండ్ లో ఉన్న పర్సన్ అండి. ఇప్పటి వరకు స్వప్నాక ఛానల్లో కూడా ఎక్కువ మాట్లాడింది లేదు ఎక్కడ. సో ఇక్కడైతే మాట్లాడించడానికి ట్రై చేస్తాను నేను కొంచెం. అంటే జీవితం మస్తు ఛానల్ పెడుతున్నప్పుడు నా పేరు మీద పెట్టొచ్చు కదా అని ఎందుకు అడగలేదు మీరు? నాకు అసలు ఈ ఫీల్డ్ లో ఏమీ ఐడియా లేదండి. ఓకే, ఏం చేసినా మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం స్వప్ననే. అంటే స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి, వీడియో ఎడిటింగ్ దగ్గర నుంచి, వీడియో షూటింగ్, అంటే ఓన్లీ మూమెంట్ షాట్స్ ఏమైనా ఉంటే నేను నా హెల్ప్ తీసుకుంటుంది కానీ, బట్ అదర్వైజ్ మొత్తం తనే చేస్తుంది. వీడియో మొత్తం అయిన తర్వాత ఒకసారి నేను ఫైనల్గా ఒక్కసారి అది చూసి ఎనీ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ ఏమైనా ఉంటే అది చెప్తాను, అంతే ఫీడ్బ్యాక్. అంటే ఈ వీడియో చేసే ముందు ఇది చేద్దాం అనుకుంటున్నాను, సో ఏమైనా చెప్తారా టాపిక్ పాయింట్ ఏమైనా ఉందా? నేనేం చెప్పానండి, తన డిసైడ్ అవుతుంది, చెప్తుంది ఇలా ఇది చేద్దాం. ఒకసారి అంటే నాకు చిన్న కన్ఫ్యూజన్ ఏదైనా ఉందనుకో, అంటే మనం ఒక్కసారి ఓన్లీ మన సైడ్ ఎక్కువ ఆలోచనలో ఉంటాం కదా, అదర్స్ ఒపీనియన్ విన్నప్పుడు కూడా మేబీ మనం కూడా కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు అని జస్ట్ ఒకసారి డిస్కషన్ చేస్తాం అనమాట. అప్పుడు ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తాయి, ఓ ఇది చెప్పచ్చు, ఇలా చెప్పచ్చు అని. అలా డిస్కషన్ లో పాయింట్ తీసుకొస్తారు. ఇన్ జనరల్ కూడా మేము డిస్కస్ చేస్తూ ఉంటాం అన్ని టాపిక్స్, సో అవి ఇలా వీడియో కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇంత అందమైన స్వప్న గారిని ఎలా అండి అంటే కాలేజీలో అలాగా అలా అయిపోయింది కదా చేసింది. హూ ఇస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ మీ ఇద్దరిలో అంటే ఎవరు చెప్తారు? అది ఇప్పటికీ మా డిస్కషన్ జరుగుతూనే ఉంటుందండి. సార్ ఇంకా తేలని విషయం ఇంకా తేలేదంట గైస్, నేను చెప్పేదా పోనీ ఇద్దరు లక్కీయెస్ట్. ఎందుకంటే ఒకరని చెప్తే మళ్ళీ నన్ను కొడతారు ఇప్పుడు అందరు వచ్చి వాళ్ళు, అందుకే నేను చెప్పదలుచుకోలేదు. సో హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్ అని ఒక చిన్న గేమ్ లాంటిది అని పెట్టమంటారా? ఓకే, ఆర్ యు గైస్ రెడీ? ఓకే, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. లేడీస్ ఫస్ట్ కదా. సో అన్న ఫేవరెట్ కలర్ అంటే ఏంటి? స్వాతి గారు, స్వప్న గారు సారీ, అన్న ఫేవరెట్ కలర్ ఏంటి? కలర్ అంటే నా ఫేవరెట్ అడగని చెప్తారు, కానీ తనకి అలా స్పెసిఫిక్ గా ఏం లేదు. స్పెసిఫిక్ గా అదే అది కరెక్టే అండి, స్పెసిఫిక్ గా ఏం లేదు. కంఫర్టబుల్ ఏదైతే కంఫర్టబుల్ బ్లాక్, ఈ రోజు నాకు బ్లాక్, సో అప్పుడప్పుడు బ్లూ, ఎనీథింగ్. ఐ మీన్ మరీ గ్లారీగా ఉండకూడదు, బట్ నాకైతే ఒక ఫేవరెట్ కలర్ ఉంది, ఇక్కడ ఇంత ఫుల్ కనిపిస్తూ కూడా ఉంది. అదే నేను అనుకుంటున్నా ఇప్పుడు చెప్పకపోతే ఉంది. యాక్చువల్ గా ఇలా ఫేవరెట్ కలర్ ఏంటి ఇలాంటివి గర్ల్స్ ఆలోచిస్తారు, బాయ్స్ ఫేవరెట్ కలర్ ఏంటి ఇలాంటివి పెట్టుకోరు జనరల్లీ. ఓకే, అన్న ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చాలా ఉన్నాయి, ఫస్ట్ బిర్యానీ అని చెప్పొచ్చు. అవునా, కరెక్టేనా? బిర్యానీ. మరి స్వప్న గారి ఫేవరెట్? స్వప్న గారి చికెన్, అంటే చికెన్ కానీ ఎగ్ కానీ ఎనీథింగ్, షీ ఈస్ వెరీ మచ్, అంటే ఏదైనా, అంటే మరీ టూ మచ్ వెళ్ళదు దేనికైనా సరే, కొంచెం ఆకలేసినప్పుడు చికెన్ గుర్తొస్తుంది. అదర్వైజ్ వెజిటేరియన్ కూడా బాగానే తింటుంది అనమాట. ఆకలేనంత వరకు చాలా కంట్రోల్లో ఉంటా, ఆకలేస్తే మాత్రం ఇంకా. స్వప్న గారు వంట బాగా చేస్తారని? బాగానే చేస్తారు.
యాక్చువల్గా మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. సో ఆవిడ పెంపకంలో చిన్నప్పటి నుంచి తిని పెరిగిన వాళ్ళని మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. ప్లస్ నేనేమో హెల్త్ ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆయిల్స్ తక్కువ, సాల్ట్ అది కొంచెం ఐ మీన్ హెల్త్ కాన్షియస్ అవ్వడానికి రీజన్ తనే. ఐ మీన్ నేను చిన్నప్పటి నుంచి బాగా చబ్బీగా ఉంటాను. ఇప్పటికీ ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు రెడ్యూస్ మై వెయిట్. సో నేను ఐ వాజ్ అరౌండ్ 120 kilos ఎట్ సమ్ పాయింట్. సో దాని నుంచి అంటే అంత పట్టించుకున్నాను కాదు, వాట్ ఎవర్ అని బాగా ఫుడ్ నేను బాగా తినేస్తుంటాను, మా మదర్ కూడా అలాగే పెడతారు. సో కానీ టర్న్ చేసింది అనమాట, హెల్తీగా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా తిందాం అలా తిందాం అని. సో కొంచెం అలవాటు చేసుకుంటున్నాను, వెయిట్ రిడక్షన్లో ఉన్నాం, కొంచెం హెల్తీ డైట్ తీసుకుంటున్నాను. సో ఓకే, స్వప్న గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇలా టర్నింగ్ పాయింట్ ఏదైనా ఒకటి ఉందా మీకు? టర్నింగ్ పాయింట్ అంటే యాజ్ ఐ సెడ్ లైక్ హెల్తీగా ఉండడం. అండ్ అంటే ఫస్ట్ నుంచి నేను పాజిటివ్గానే ఉంటాను. సో దట్ అది అంటే నా స్ట్రెంగ్స్ నాకు తెలిసాయి బాగా. అంటే తను చెప్తే ఓకే కరెక్టే, అంటే నేను ఇలా ఉండడానికి కారణం మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. అంటే నాలో కాన్ఫిడెన్స్ పెరగడానికి రీజన్ తనే. అంటే యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ a lot of other things. I mean నీ థింకింగ్ బాగుంటది. స్పెసిఫిక్ గా అంటే నేను అనుకోలేదు ఎప్పుడు నేను ఇలా ఉంటాను అలా ఉంటానని, బట్ నా కాన్ఫిడెన్స్ నేను అబ్జర్వ్ చేసి తనకి చూపించాను అనమాట. ఓకే, డెసిషన్ మేకర్ ఎవరు? ఇప్పుడు ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారు, ఫైనల్ డెసిషన్ యా ఇది కరెక్ట్, ఇది చేసేద్దాం అనుకునేది ఎవరు? యాక్చువల్గా ఫైనల్ డెసిషన్ అయితే తందే, బట్ ఇన్పుట్స్ నేను ఇస్తాను కొన్ని, ఫైనల్ డెసిషన్ తనకే వదిలేస్తా. నా థాట్స్ అంటే ఇద్దరు కొంచెం డిఫరెంట్ అండి. లైక్ ఐఎమ్ ఎమోషనల్ థింకర్, నేను కొంచెం ఎమోషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎమోషనల్ థింకర్. తను కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటది, ప్రాక్టికల్ గా ఉంటది. సో నాకు ఏమన్నా ఇక్కడ చేసేది కరెక్టా లేదా అన్న డౌట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ టేక్ హర్ ఇన్పుట్స్. సో ఫైనల్ డెసిషన్ మాత్రం తనకే వదిలేస్తా. అంటే నేను చెప్తా ఇలా చేయొచ్చేమో, ఇలా చేస్తే బెటర్ ఏమో అన్నట్టుగా, బట్ ఫైనల్ గా తను ఏం డిసైడ్ చేస్తే దానికి తగ్గట్టుగా నేను ప్రిపేర్ అవుతా. ఓకే, ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువగా వస్తుంది? తనకి కోపం అంటే అది ఐ థింక్ జనరల్ గా అందరు అబ్బాయిలకి ఉండేదేమో, సడన్ కోపం వస్తుంది 1 or 2 minutes అంతే. అప్పుడు తను సైలెంట్ గా ఉంటది, తర్వాత ఇంకా సో ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? ఇప్పుడు ఎవరిది రాంగ్ అనిపిస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి, కొంతసేపు తెలుస్తుంది మనం ఇలా చేయకుండా ఉండాల్సింది. సో ఎవరిది రాంగ్ అనిపిస్తే వాళ్ళు చెప్తారు ఓపెన్ గా. ఓకే, సారీ చెప్పడానికి ఏం వెనకాడం. మీరు చెప్పేంత వరకు అన్న సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఏం చెప్తారా? కరెక్ట్. ఆ హైప్ మూమెంట్ లో మనకు తెలియదు, అంటే మన తప్పని మనం తెలుసుకోం. సో వన్స్ కోపం తగ్గిన తర్వాత ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది, మనం ఇలా ఉండాలనుకుంటకూడదు, లేకపోతే ఇలా చేసి ఉండకూడదని. సో ఇద్దరిది అంతే. ఐ మీన్ వీఆర్ ఓపెన్, ఎవరిదైనా తప్పు అనిపిస్తే వాళ్ళు సారీ చెప్పేస్తారు. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ జర్నీ బీయింగ్ టుగెదర్? అంటే 23 అనుకుంటా. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ప్రపోజ్ చేసిన డేట్ గుర్తుందా? మీకు కాల్ చేసి చెప్పారు కదా? నాకు అసలు కొన్ని డేట్స్ గుర్తున్నాయి కానీ ఈ డేట్ గుర్తులేదు. అంటే ఫస్ట్ టైం ట్రైన్ లో ట్రావెల్ చేస్తాం కదా ఫ్రెండ్స్ అందరం, అప్పుడే పరిచయం అయింది. ఓకే, అది December 16th అన్నట్టు గుర్తు. అంటే అప్పుడు ఫుల్ ర్యాగింగ్ ఉండేది ఆ టైంలో. సో అమ్మాయిలతో మాట్లాడడం అలాంటివి ఉండేది కాదు. సో 1 month అయింది కానీ తెలియదు. అంటే అప్పుడు SD రాయమనేవాళ్ళు, అంటే అందరి గురించి ఎంక్వైరీ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని ఏ ఊరు ఏంటి అవన్నీ డీటెయిల్స్ ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో ప్రిపేర్ చేసి సీనియర్స్ తెచ్చిమని చెప్పేవాళ్ళు అనమాట. అలా అంతవరకు ఓకే, ఈ అమ్మాయి స్వప్న అనే అమ్మాయి ఉంది, విజయవాడ అమ్మాయి, అంతవరకు తెలుసు. ఆ రోజు అంటే హాలిడేస్ ఇస్తున్నారు అంటే ముందే అప్పుడు బంక్ అనమాట అది. అప్పుడు స్టూడెంట్ యూనియన్స్ చాలా ఉండేవి ఆ టైంలో యూనివర్సిటీలో. సో అందరం కలిసి ఒక 1 month బంక్ కొట్టేద్దాం డిసైడ్ అయ్యి, సో మొత్తం క్లాస్ అంతా అందరూ మానేసాం అనమాట. అందరూ మానేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా అంటే మా సీనియర్ ఒక అతను ఉన్నారు, ఆయన రేపు మార్నింగ్ అందరు అమ్మాయిలు వెళ్తున్నారా, వాళ్ళతో పాటు వెళ్ళండి, మీరు సెపరేట్గా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పారనమాట. మాకేమో అప్పటికి ఆల్రెడీ నేను ఫస్ట్ టైం హాస్టల్కి రావడం అనమాట. సో నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్న అది ఇది అంటే, లేదు ఇప్పుడు పరిచయాలు అవ్వకపోతే మళ్ళీ అవ్వరా మీకు, సో మీరు అమ్మాయిలతో వెళ్ళాల్సిందే అని చెప్పి ఆయన ఆపేశాడు అనమాట సీనియర్. సో అది టర్నింగ్ పాయింట్. తర్వాత మా ఫ్రెండ్ నాగరాజన్ ఒకడు ఉన్నాడు. సో మేమందరం ఒక బ్యాచ్ లాగా ఫామ్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్. సో ఆ ట్రైన్ ఫస్ట్ టైం స్టేషన్లో పరిచయం అనమాట. సో ఆ ట్రైన్లో మంచి బాగా ఫ్రెండ్షిప్ అయిపోయింది అందరూ, ఒక అరౌండ్ 9 members బ్యాచ్ అయిపోయాం. సో ఆ జర్నీ ఇంకా స్లోగా అలాగా తెలియకుండా అలా అయిపోయింది. ఆ 9 members లో మీ ఇద్దరు ఇలా కనెక్ట్ అయిపోయి ఇలా ఒక రకంగా హ్యాపీ డేస్ మూవీ లాగానే ఉండేది. అప్పుడున్న మ్యారేజెస్ కానీ, అప్పుడున్న లవ్ కానీ, ఇప్పుడు మీరు చూస్తున్న మ్యారేజెస్, ఇప్పుడు ప్రేమ వివాహాలు, ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందో మీరు? అంటే
ఇట్స్ బిన్ 23 years దగ్గర దగ్గర అంటే మ్యారేజ్ అయ్యి 15 years టుగెదర్ పరిచయం అయింది 23 years అవుతుంది కదా. సో ఈ 23 years ఆఫ్ జర్నీలో ఇప్పుడున్న యూత్ కి మీరు ఇచ్చే వాల్యుబుల్ మెసేజ్ ఏంటి? కపుల్స్ కావచ్చు, మెసేజ్ అంటే నేను ఎప్పుడు ఇస్తుంటాను కాబట్టి మీరు చెప్పొచ్చు. ఎందుకు మెసేజ్ అంటే తనే అదేం లేదు, మీరు చెప్పండి. అండర్స్టాండింగ్ అంటే ఏదైనా రెస్పెక్ట్. సో ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనలకు అర్థం చేసుకోవాలి. నేనే ఒకటే ఆలోచిస్తాను, ఇప్పుడు నాకు ఏది ఇంపార్టెంటో తనకు తెలుసు, తనకి ఏది ఇంపార్టెంటో నాకు తెలుసు. సో విల్ మేక్ షూర్ దట్ విల్ నాట్ బీ స్పాయిల్డ్ ఎనీవేర్. సో ఆ ఇంపార్టెన్స్, ఆ రెస్పెక్ట్ ఇస్తాము. అండ్ కోపం వచ్చినప్పుడు కొంచెం తగ్గినా పర్లేదు. తర్వాత వన్స్ అందరు సెట్ అయిన తర్వాత ఆపోజిట్ వాళ్ళు ఎంత కోప్పడినా సైలెంట్గా ఉండడం తప్పితే చేసేది. అప్పుడు తర్వాత కోప్పడొచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ నేను వీడియోలో చూసాను, మా అత్తయ్య గారిని నేను బాగా చూసుకున్న దగ్గర నుంచి మా ఆయనకి నాకు మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. సో డిఫికల్ట్ టైమ్స్ అప్పుడు తెలుస్తుందండి. అంటే సే ఐ నో షీఈస్ గుడ్, బాగా అర్థం చేసుకుంటది, ఎదుటి వాళ్ళ షూస్లోకి తను అవతల వాళ్ళ సిచ్యువేషన్స్లోకి వెళ్ళి ఆలోచిస్తుంది, తను ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు ఏంటి అనేది అవన్నీ తెలుసు. బట్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ మా ఫ్యామిలీ. యాజ్ ఎ సైడ్ ఐఎమ్ ఎమోషనల్ థింకర్. సో నా క్లోజ్ సర్కిల్ ఉంటుంది, నా ఫ్యామిలీ అంటే నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో నా క్లోజ్ ఫ్యామిలీని ఆబ్వియస్గా కష్ట సమయాల్లో మనకు సపోర్ట్ చేస్తూ ఒక బ్యాక్ బోన్ లాగా తను బాగా చూసుకుంటే ఆబ్వియస్గా నాకు ఆ రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. సో ఆ డిఫికల్ట్ టైమ్స్లోనే మనకి కొంచెం అందరూ వేసి డిఫికల్ట్ టైమ్స్లోనే యాక్చువల్ బిహేవియర్ బయటపడుతుంది అంటారు. సో అండ్ షీఈస్ వెరీ హెల్ప్ఫుల్. అంటే నేను కొంచెం మా మదర్ని చూసుకోవాలనుకున్న బ్యాక్గ్రౌండ్లో మొత్తం తను వంట చేయడం కానీ ఆ టైంకి, అంటే నేను కొంచెం పంక్చువాలిటీ ఓసిడి ఉంది మా ఫ్యామిలీకి బేసికల్లీ. సో నా 1 minute లేట్ అయినా కొంచెం కోపం వచ్చేస్తుంటుంది అనమాట. సో తను ఎన్ని డీల్ చేసుకుంటూ ఒక పక్క ఆర్యన్ చూసుకుంటూ ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూ అన్ని బాగా మెయింటైన్ చేసింది. సో ఐ రెస్పెక్ట్ హర్ అన్నట్టు. స్వప్న గారు లోపల పొంగిపోతుండొచ్చు కదా మీరు. అవుట్ ఆఫ్ లవ్ ఆర్ ఏమంటారు ప్రేమతోనే, నేను యానిమల్ మూవీ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ లవ్ హెరాస్మెంట్ అనేది ప్రాపర్ కరెక్ట్ థింగ్ అంటారా మీరు? నేనైతే ఆ సినిమాలో చూపిస్తారు కదా, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి దాంట్లో, అలాంటి నేనైతే కరెక్ట్ అనుకోను. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొట్టడాలు అవి జరుగుతాయి, కానీ అందులో ఒక్కొక్కసారి ప్రేమ ఉంటది. ఇప్పుడు తన్ని హామ్ చేసుకునేది ఏమైనా చేసినప్పుడు మనకి కోపం వచ్చి కొట్టడం అది వేరు. మనకి నచ్చలేదనో లేకపోతే ఇంకా దేనికో మనకి సపోర్ట్ చేయట్లేదనో కొట్టడం అది వేరు కదా. సో నేను దానికైతే అగైనెస్ట్. బట్ అందులో ప్రేమ కనిపిస్తుంది, ఆ కోపంలో మన మీద ప్రేమ కనిపిస్తుంది అంటే ఓకే. కోపంలో ప్రేమతో కొట్టొచ్చు అని నేను అన్నాను. అసలు అమ్మాయి మీద చేయడం అనేది చాలా పెద్ద తప్పండి ఏ విధంగా అయినా. బట్ మూవీ సైడ్ చూస్తే నేను మూవీ లాగే చూస్తాను. కొట్టడాన్ని నేను అంత సీరియస్గా తీసుకోను. యానిమల్ మూవీ మీరు చెప్తున్నారు అంటే ఇద్దరం బాగా నేను యాక్చువల్గా ఆఫీస్కి లీవ్ పెట్టి ఆ రోజు ఫస్ట్ డే వెళ్దామని చెప్పి బాగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాం. నేను దాని మూవీ వర్క్ చూసేసి మరి ఇది సమాజాన్ని వేరే రకంగా తీసుకెళ్తుందని అంత థింక్ చేయలేదు. బట్ షీ గాట్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ ఆన్ దట్. యాక్చువల్లీ నేను సమాజం అన్నట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నేను అంతకు ముందు అర్జున్ రెడ్డి కూడా కొట్టడం ఉంది కదా, అది నేను ఇప్పుడు మూవీగా చూడాలని అనుకుంటా. బికాస్ ఆ క్యారెక్టర్ అలాంటిది, వాడికి ఎమోషనల్ ఇది లేదు కాబట్టి కొట్టాడని అలానే చూస్తాము. కానీ మరి నెక్స్ట్ మూవీ కూడా ఇంకా అదే టైప్ అండ్ చాలా యూత్ కూడా ఇంకా అదేదో చాలా కరెక్ట్ అన్నట్టు, అదే హీరోయిజం అన్నట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది నాకు నచ్చలేదు అనమాట. దాని జనం తీసుకునే వే కూడా ఉంటుంది కదన్న. ఇప్పుడు యూ అంటే మీరు మెచ్యూర్డ్ కాబట్టి మీరు సినిమాలా చూసి వదిలేయగలరు. కానీ ఇప్పుడున్న అబ్బాయిలు యూత్ ఏంటంటే దాంట్లో చూపించారుగా కొడితే ఏముంది, అది కూడా ప్రేమతోనే కొట్టారుగా అని థింక్ చేసే అబ్బాయిలు ఉంటారు. అందుకని ఒపీనియన్ అడిగాను. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి మీద చేయకూడదు అనేది నా ఇది. బట్ సమ్ టైమ్స్ ప్రేమ వల్ల వాళ్ళ మీద ప్రేమ వల్ల కోపం అనేది వస్తుంది. అండ్ మనకి ఇప్పుడు రకరకాల ఫీలింగ్స్ వస్తాయి, బట్ బిహేవియర్ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు కోపం వచ్చిందని చెప్పి ఏది పడితే అది చేస్తా కొట్టేస్తా అంటే కుదరదు కదా. సో అక్కడ దేర్ కమ్స్ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది. సో మనకి ఇందాక చెప్పాను కదా, డూ ఇట్ ఎనీవే అని. భయాలు వస్తాయి, కోపాలు వస్తాయి, అన్నీ వస్తాయి, బట్ బిహేవియర్ మాత్రం మన కంట్రోల్లో ఉండాలి. ఓకే, బీయింగ్ ఏ కపుల్, ఈ జనరేషన్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఐ డోంట్ నో మచ్. అంటే నేను చెప్పాలంటే రెండిటికి ఇది బీట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్, సో రెండిటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి.
యూ థింక్ అనేది, హౌ యు ఆర్ కమిటెడ్ టు యువర్ రిలేషన్షిప్ అనేది మ్యాటర్స్. ఐ మీన్ ఐ కాంట్ సే ఎనీథింగ్ ఆన్ దట్. ఐ మీన్ అంటే ఏం చెప్తే ఏమవుతుందా అనేది ఐ హ్యావ్ నా పర్స్పెక్టివ్లో మ్యారేజ్ ఒక మనిషి తోడు ఉండాలి. ఓకే, దానికి నువ్వు మ్యారేజ్ అని పేరు పెడతావా లేకపోతే లివిన్ అని పెడతావా ఐ డోంట్ నో, బట్ యూ ఫీల్ లైక్ సే దీని పరిచయం అయింది, ఇది తిని కరెక్ట్ అని నాకు అనిపించింది. సో బై గాడ్స్ గ్రేస్ ఇట్ ఈస్ ట్రూ. అండ్ ఇప్పటి వరకు అంత బాగానే ఉంది. మై ఫ్యామిలీ ఈస్ హ్యాపీ, దేర్ ఫ్యామిలీ ఈస్ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొంతమంది కొన్ని సెట్ అవ్వకపోవచ్చు. సో మనం చెప్పలేం వాళ్ళకి ఇంటర్నల్గా ఏం జరుగుతుందో. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ లివ్ ఇన్ ఆర్ ఇట్స్ మ్యారేజ్, బట్ కంపాటబిలిటీ షుడ్ బి దేర్. ఇద్దరు అండర్స్టాండింగ్ గా ఉండి రెస్పెక్ట్ ఉంటే ఎనీథింగ్ ఈస్ ఫైన్. నాకేమనిపిస్తుంది అంటే బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ స్టేటస్ మనం మనిషిని జడ్జ్ చేయకూడదు అని అనిపిస్తుంది. యా, బికాజ్ మేబీ తన క్వాలిటీస్ బాగుండొచ్చు, తనకి మంచి వాల్యూస్ ఉండొచ్చు, బట్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలో తను డిసైడ్ అయిన విషయం. ఓకే, సో బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ ఒక మనిషిని జడ్జ్ చేయకూడదు అనుకుంటున్నా. ఇప్పుడు కొంతమందికి డైవర్స్లు ఉంటాయి, ఒక ట్రెండ్, వీ డోంట్ నో వాళ్ళు ఏం గో త్రూ అయ్యారో తెలియదు కదా. సో దాన్ని బట్టి వాళ్ళు బ్యాడ్ అని కూడా మనం చెప్పలేం. ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా. అయ్యో, వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ ని బట్టి వాళ్ళు ఏంటి అని జడ్జ్ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కూడా అంతే అనుకున్నాను, ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళందరూ బ్యాడ్ అనుకోలేము కదా. తప్పకుండా మంచిగా ఉన్నాయి అంటే మనం సొసైటీ అని మాట్లాడుతుంటే బ్యాడ్ కూడా జరుగుతుండొచ్చు. ఒకరితో కాకుండా ఒక 10 మందితో లివ్ ఇన్ అలా కంటిన్యూ అవుతుంటే సొసైటీకి చాలా బ్యాడ్ అది. ఓకే, సో నేను అడిగినట్టు ఇందాకే అడిగాను మిమ్మల్ని, ఏమంటారు ఫేవరెట్స్లో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఒకరికి నచ్చి ఒకరికి నచ్చని విషయం ఉన్నప్పుడు ఎలా అగ్రీ చేస్తారు ఇద్దరు కలిపి? ఐ మీన్ మీకు ఆ విషయం చాలా ఇష్టం, మీకు అసలు ఆ విషయం అసలు ఇష్టమే లేదు. సో వాట్ విల్ యూ డూ ఇన్ దట్ సిచ్యువేషన్? తను కన్విన్స్ చేయడం బాగా ట్రై చేస్తుంది. సో అంటే ఈ మధ్య కూడా జరిగినట్టుంది, ఐ డోంట్ రిమెంబర్ ద టాపిక్ కరెక్ట్లీ. నేను ఒప్పుకోను, నాకు ఐ మీన్ నేను కన్విన్స్ అవ్వనంట. లేదు నువ్వు కన్విన్స్ అవ్వాల్సిందే, నేను చెప్తానంటది అనమాట. చాలా డిస్కషన్ వదిలిపెట్టదు చాలా సేపు. సో వెళ్తుంది. ఐ మీన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా, ఎందుకు కాదు అని తన ఆన్సర్ చెప్తాడు. ఇంకా ఒక స్టేజ్ లో యాక్సెప్ట్ చేయాల్సిందే. సో కన్విన్స్ అయ్యేంత వరకు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటుంది అనమాట టాపిక్. ఎందుకు కన్విన్స్ అవ్వాలి, ఎందుకు అలా ఆలోచిస్తున్నాం, ఇలా ఎందుకు ఆలోచించకూడదని. సో కొన్ని వదిలేస్తాం, కొన్ని మిడిల్ గ్రౌండ్ లోకి సెటిల్ అవుతాం. కపుల్స్ కి గ్యారంటీగా ఒకరికి నచ్చింది డెఫినెట్ గా ఉంటాయి, కొన్ని అడ్జస్ట్ అవ్వక తప్పదు. కపుల్ అంటే మామూలుగా సినిమాల్లో చూపించినట్టు వాళ్ళ మధ్యలో అసలు గొడవే ఉండదు. కపుల్ అంటేనే 100% పర్ఫెక్ట్ గా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు రైటే ఉంటారు, గొడవలు ఉంటే అసలు వాళ్ళ ఫ్యామిలీయే కాదు, ఇలా థింక్ చేస్తూ ఉంటారు కదా. ఆబ్వియస్ గా ఇద్దరు డిఫర్ చేసే సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. కలిసి ఉంటే అబ్వియస్ అది. సో బట్ మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, వస్తాయి కానీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో గైస్, మీకు ఏదైనా గొడవలు ఉంటే అయ్యో మీరు పర్ఫెక్ట్ ఫ్యామిలీ కాదేమో అని డౌటే అవసరం లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఇంపర్ఫెక్ట్, ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు, అంతేనా? అంటే ఈ కపుల్ని తీసుకొచ్చి చెప్తానో మీరు నమ్ముతారేమో అని అనిపించింది నాకు ఆ విషయం. అంటే నేను చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తుంటాను కదా, వాళ్ళు చెప్పే విషయాలు బట్టి అర్థమవుతుంటది ఎందుకు ఇలా ఫీల్ అవుతారు అని ఒక థాట్ వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు కూర్చొని చెప్తే అయినా వాళ్ళు నమ్ముతారు కదా అని అందుకనే తీసుకొచ్చాను అనమాట. మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఈ విషయం చెప్పిస్తే మీ నోటితోటి, అంటే జీవితం మస్తు అంటుంటారు కదా, సో జీవితం మస్తు అంటే అన్నీ ఉండాలి, ఉగాది లాగా ఉగాది పచ్చడి చేసుకున్నట్టు షడ్రుచులు ఉండాల్సిందే గైస్. ఓకే, సో వీడి జీవితం మస్తు అని ఛానల్ పెట్టారు కదా, సో హౌ ప్రౌడ్ ఆఫ్ యూ, అంటే హౌ ప్రౌడ్ ఆఫ్ హర్ మీరు, అంటే తెలుగులో మాట్లాడుకుందాం, ఆవిడ గురించి ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? లాట్ అండి. అంటే చెప్పాలంటే నేను అసలు యూట్యూబ్ చూడను, ఐ డోంట్ వాచ్ ఎనీ ఛానల్స్ ఈవెన్ నౌ. నేను చూసేది ఒక్కొక్క ఛానల్ తిందే. ఐ మీన్ ఇట్లా ఎవరిని తప్పు చేయడం కాదు, ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కరు ఉంటుంది. కొంతమంది మూవీ వీడియోస్ చూస్తారు, కొంతమంది రెగ్యులర్ వీలాగ్స్ చూస్తారు, కొంతమంది మోటివేషన్ చూస్తారు. నేను ఏవి చూడను. నేను ఈ మధ్య అంటే పాలిటిక్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, సో పాలిటిక్స్ చూస్తూ ఉంటాను న్యూస్, అంతకంటే నేను ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్ ఎల్స్. తినది వెరీ మచ్ కంటెంట్ ఓరియంటెడ్, అంటే తను చెప్పేది ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక పాయింట్. ఈవెన్ ఆ రెగ్యులర్ అప్పుడప్పుడు వీలాగ్స్ చేస్తుంది, ఆ వ్లాగ్ లో కూడా షీ ట్రైస్ టు పుట్ సంథింగ్ ఎల్స్. ఐ మీన్ ఏదో ఒక పనికి వచ్చేది ఉండాలి అంటే ఆ వీడియో చూస్తే కంపల్సరీ లెర్న్ సంథింగ్, ఏదో ఒక పాయింట్ అయినా నేర్చుకుంటారు. సో అందుకని ఐ రెస్పెక్ట్ హర్. అంటే నాకు బేసికల్ గా నాకు కెమెరా ఫోబియా అలాంటివి ఉంటాయి, సో నేను అందుకే వీడియోస్ లో కూడా ఎక్కువ కనపడను. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం మాట్లాడడం. సో డైలీగా చూస్తూ మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు లంచ్ చేస్తున్నాం, వెళ్తున్నాం, అలా కాకుండా
ఒక కంటెంట్ పరంగా ఒక పాయింట్ తీసుకొని యూనో ఒక 2-3 డేస్ కూర్చుంటుంది స్క్రిప్ట్ మీద, స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తుంది, దెన్ దాన్ని ఎలా చెప్పాలి, ఎలా ప్రజెంట్ చేయాలని ఆలోచిస్తుంది, అన్ని దాన్ని బాగా ఎడిట్ చేసుకొని సెట్ చేసుకొని షీ పుట్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. నేను అదే చెప్తాను ఫస్ట్లోనే అదే చెప్పాను, ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు, బ్రేక్ తీసుకున్నావు అనే కదా తీసుకున్నావు, ఆ కష్టం అయితే ఇంకా ఐడి జాబ్లో పెడితే ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది, సో అని అనిపించేది. బట్ అగైన్ షీ ఎంజాయింగ్, ఆమె తను బాగా క్రియేటివ్, మనకు అంత క్రియేటివిటీ లేదు. సో సర్లే ఏదో ట్రై చేస్తుంది, ఇక ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే చేస్తాం అనమాట. ఇప్పుడు తను మండే పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ లైక్ సాటర్డే సండేస్ కొంచెం టైం వస్తుంది. సో పిల్లలు స్కూల్ ఉండదు, నాకు ఆఫీస్ ఉండదు, సో నేను కొంచెం బాబుని ఎంగేజ్ చేస్తుంటాను, తను సాటర్డే సండే కొంచెం వర్క్ చేసుకుంటుంది, చేసుకుని మండే వీడియో వస్తుంది అనమాట. మండే వీడియో రావడానికి కూడా వెనక చాలా బ్యాక్ అండ్ స్టోరీ ఉంది. సో అంత సపోర్ట్ వల్లే జరుగుతుంది గైస్. సో హీఈస్ ద బ్యాక్ బోన్. చెప్పొచ్చా నేను అలా? తప్పకుండా. హీఈస్ ద బ్యాక్ బోన్. మీరు చెప్పొచ్చు కదా అలా? హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై సక్సెస్. మంచిగా అనిపిస్తుంది నాకు. సో క్యూట్ ఫ్యామిలీ మీ నుంచి మీరు మీ సబ్స్క్రైబర్స్లో, ఐ మీన్ స్వప్న గారి సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్తారా? మీరు చేసే ప్రతి లైక్ కామెంట్ తనకు చాలా మోటివేషన్. తను చెప్తూనే ఉంటుంది వీడియోస్లో, బట్ నేను పర్సనల్గా చూస్తాను, అది వీడియో బాగా వెళ్తుంది, మంచి కామెంట్స్ వస్తున్నాయి అంటే యూనో ఆ వీక్ అంతా బాగా హుషారుగా ఉంటుంది. లేదు వీడియో సరిగా వెళ్ళట్లేదు, కామెంట్ సరిగా రావట్లేదు అంటే డల్ అయిపోతుంది, మోటివేషన్ ఉండట్లేదు, ఆ ఫీలింగ్లో ఉంటుంది అన్నమాట. సో మీకు వీడియోస్ కావాలంటే కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. ఇదేదో వార్నింగ్ లా ఉంది. తప్పలేదండి, అంత ఇన్పుట్ అంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు ఆ మాత్రం చెప్పొచ్చు. ఐ మీన్ అది ఎఫెక్ట్ అవుతుంది, నా లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదిగో ఎఫెక్ట్ అవుతుందా? అవుతుంది కదా కొంచెం, లిటిల్ బిట్ కొంచెం అంటే తేడా తెలిసిపోతుంది వీడియో వచ్చి మంచి కామెంట్స్ ప్రతిసారి కాదులే కానీ ఇన్ జనరల్ అంటే వాళ్ళు లైక్ చేస్తున్నారు అంటే మనకి ఇంకా ఓకే ఆ టాపిక్ మీద ఇంకా చేయొచ్చు అని ఆ మోటివేషన్ నాకు కూడా ఉంటుంది కదా. సో అలా కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి గైస్. 100K అయిపోయారు ఇప్పుడు, ఎలా అనిపిస్తుంది 100K? చాలా 1 lakh సబ్స్క్రైబర్స్. బట్ అసలు నేను 100K వెళ్తాను అలా ఏమో అనుకుని స్టార్ట్ చేయలేదు, బట్ మధ్యలో 100K రీచ్ అవ్వాలి అనే థాట్ వచ్చింది. ఒక టైంలో కూడా ఎక్కువ ఆలోచించా దాని గురించి, కానీ తర్వాత జర్నీ ఎంజాయ్ చేయాలి అని చెప్పి జర్నీ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. బట్ ఫైనల్లీ అదొక మైల్ స్టోన్ కదా. సో ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్. ఫిబ్రవరి మంత్, లవ్లీ మంత్ కి ఇంకొక హ్యాపీ మూమెంట్ యాడ్ అయింది. సో మా మ్యారేజ్ డే, తన బర్త్డే అన్ని ఫిబ్రవరిలోనే ఉంది. అసలు కలిసి వచ్చింది, అలా పెట్టేసుకున్నారు. ఇప్పుడు 100K కూడా ఫిబ్రవరిలో అలా సెట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీ మాటలు నాకు చాలా వాల్యుబుల్, నాలాంటి యూత్కి ఇంకా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉండబోతుంది నాకు తెలిసి ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అవునా? ఫస్ట్ టైం ఇలా ఇంటర్వ్యూ మాట్లాడడం. సో ఫస్ట్ టైం మీరు అంత కంఫర్ట్ గా మమ్మల్ని చేశారు, అందుకని నేను మాట్లాడగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. స్వప్న జీవితమస్తు గారి ఇంటర్వ్యూ మీరు అడిగారు, నేనైతే తీసుకొచ్చేసి చేసేసాను అనమాట. సో తొందరలోనే వచ్చేస్తుంది. ఈ ఇంటర్వ్యూ నుంచే కాదు, నార్మల్ గానే డూ ఇట్ ఎనీవే. ఈ రోజు నుంచి ఈ విషయం నేను కూడా చెప్తాను ఫిక్స్ అయిపోయాను. ఇఫ్ యూ విత్ యువర్ పర్మిషన్, డూ ఇట్ ఎనీవే గైస్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. Until then, take care. Bye bye.